ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి. ఏం జరుగుతుంది ఇప్పుడు లైఫ్ లో? వీడియోస్ స్టాప్ చేసేసినాం. ఎందుకంటే చాలా మంది నెగిటివ్ చాలా చేశారు కదా. ఎవరు ఉంటారు కదా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పడనోళ్ళు. కొన్ని దగ్గరలో కనిపిస్తుంటాయి కూడా మీరు కొన్ని కుటుంబాలకి సహాయం చేసినట్టు. బట్ స్టిల్ ఎందుకు హేట్ చేస్తున్నారు? ఇంత డబ్బులు పెట్టి హెల్ప్ చేసే పొజిషన్లో ఎవరు లేకుండే నేను వచ్చిన డబ్బులన్నీ నేను ప్రజలకే పంచిన. సో దాని మీద కన్ను ఎక్కువ పడిపోయింది. చంపేద్దామనే థ్రెట్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయి కదా, చాలా మందికి ఉంటాయి ఇక్కడ. చాలా ఇప్పుడు మీ మమ్మీ మీరైనా చూసుకునేది అందరినీ? జనాలకి అంతమంది హెల్ప్ చేసినా అన్ని చేసినా, కానీ నా పర్సనల్ లైఫ్ వచ్చేస్తే నేను మొన్న వీడియోలో ఒక సెంటెన్స్ విన్నా మీరు చెప్తే. ఏంటంటే, నేనే అంతమందికి హెల్ప్ చేశాను కదా, ఇప్పుడు నాకు అవసరమైనప్పుడు అన్న మేము వస్తాం హెల్ప్ చేస్తామని ఎవరు చేయలేదు. హెల్ప్ మీ అన్న కానీ ఏ రోజు నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరు లేరు. చేద్దాము, వచ్చిన డబ్బులు వీళ్ళకే పంచేద్దాం, ప్రజలకే పంచేద్దాం అని చెప్పేసి చాలా డబ్బులు పంచిన దగ్గర. కానీ తీరా లాస్ట్కి నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు కూడా ముందడగలేదు. మీ తమ్ముడిని ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు? అందరు అనుకుంటారు కదా చాలా సంపాదించిండు, చాలా ఉన్నాయి అని చెప్పి. సో నా తమ్మునికే నేను సగం మంచిగా చూసుకోలేదు. దాని తర్వాత ఇక కొత్తగా ఇంకేమైనా చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. పైసలు ఎగరేసిన. నా వల్ల ఎవరైనా చనిపోతే అది నా తప్పు, నేను ఎగరేసినప్పుడు. గివ్ అసలు ఎందుకు వచ్చింది ఈ ట్రెండ్? అసలు నేనే క్రియేట్ చేసిన అది. మీరు దాన్ని కూడా గొప్పగా ఫీల్ అవుతున్నారు. చాలా మంది స్విగ్గీ, జొమాటో హైదరాబాద్కి వచ్చి బతుకుతామని చెప్పేసి ఊళ్ళో నుంచి వస్తారు. వాళ్ళు మనకు ఫాలో అయ్యి ఉంటారు. వాళ్ళు కూడా మనం ఏమైనా చేద్దామని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మీద నేను 12 lakhs 20 lakhs ఇస్తా అంటారు నాకు బెట్టింగ్. నేను జనాలను మోసం చేద్దామని అనుకుంటే, నేను డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే. ఎంత సంపాదించారు మొత్తం యూట్యూబ్, ఇన్స్టాల్ ఇప్పటి వరకు? బిగ్ బాస్కి వెళ్దామని ట్రై చేస్తున్నారు నేను. సో దానివల్ల వచ్చిన ఫేమ్ని ఒక పొజిషన్లో తీసుకోవాలి, కానీ దాన్ని కొన్ని షోస్లలోకి వెళ్ళి, లేకపోతే కొంతమంది షాప్ ఓపెనింగ్లకు పోయి. కాదండి, అమ్మాయిల విషయంలో మీకు శని పట్టుకుందంటారా? అట్లా తెలియట్లేదు. మోసాలు బాగా మనీ విషయంలోనే చేశారు మిమ్మల్ని. మనిషిగా ఎవరు ఏం చేయలేదు. మనీ విషయంలో చంపేదాకా కూడా వెళ్ళారు. చంపే వరకా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా ఫ్యామిలీకి నేను ఏం ద్రోహం చేయలేదు, నన్ను చంపితే ఏమొస్తుంది? ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు మీకు? యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ? ఇప్పుడు ఒక మనిషికి ఆపద వచ్చిందంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ రాదు, అంత జాలిగుండా అసలుకే కాదు వీళ్ళది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ గురించి చెప్పాలంటే ఆయన చూడని ఫేస్ లేదనే చెప్తాను నేను. మంచి హై చూసుంటారు, ఇంకా దారుణమైన లో చూసుంటారు, మధ్యలో చాలా హడల్స్ ఫేస్ చేసి ఉంటారు. అందరికీ మేబీ కొంచెం నెగిటివ్గా అనిపిస్తున్నప్పటికీ నాకు కొంచెం కొన్ని దగ్గర పాజిటివ్గా అనిపిస్తుంటారు అనమాట. పాపం ప్రతిసారి తనే బలవుతున్నారేమో అని ఒక ఫీలింగ్ కూడా వస్తుంటుంది నాకు. ఎప్పుడు అందరికీ బెట్టింగ్స్ వల్ల కానీ ఇంక దేని వల్ల కానీ హెల్ప్ అయితే చేసినప్పటికీ నెగిటివ్గానే తీసుకుంటున్నారు ఇంకా జనం అని అనిపిస్తుంది. ఏదో ఒక విధంగా మంచి చేసే వాళ్ళు ఈయన కూడా ఒకరు ఉన్నారు అని అయితే నేను గుర్తిస్తాను. బట్ అందరికీ నెగిటివ్ వేవ్ ఒకటి ఉంటుంది, మనకుండదా? ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ ఉంటుంది, ఆయనకు కూడా అంతే ఉంది. బట్ పాజిటివ్గా ఒక మనిషిని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. సో ఆయనలో ఉన్న పాజిటివిటీని ఈరోజు మీ ముందుకి కొంచెం తీసుకొస్తాను. ఇంకా ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందని కూడా తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, ఇట్స్ మీ పవర్ నుంచి వంశీ గారు ఉన్నారు. వంశీ గారితో చాలా విషయాలు మాట్లాడదాం. హాయ్ అండి, బాగున్నారా? నిజంగా బాగున్నారా? ఏం జరుగుతుంది ఇప్పుడు లైఫ్లో ఏం జరుగుతుందిలే. సో కొంచెం ఏమైనా కొత్తగా ఆలోచిస్తున్నారా? సో స్టాప్ చేసి ఉండే కదా అన్ని. సో ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని చెప్పి థింకింగ్. ఏం స్టాప్ చేశారు? వీడియోసా, వ్లాగ్సా, లేకపోతే? వీడియోస్ స్టాప్ చేసేసిన, కొంచెం డిఫరెంట్గా వేద్దామని చెప్పేసి. ఎందుకంటే చాలామంది నెగిటివ్ చాలా చేశారు కదా. సో అది నెగిటివ్ చేశారా? మీరు నెగిటివ్ అయ్యారా? నెగిటివ్ చేశారు. సో అది కావాలనే చేశారా? ఎవరు ఉంటారు కదా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పడనోళ్ళు. అట్లా మీకు హేటర్స్ ఉన్నారంటారు? హేటర్స్ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎందుకని అంటే మంచి పనులే చేస్తున్నాను కదా అని మీరే అంటుంటారు కదా.
కొన్ని దగ్గరలో కనిపిస్తుంటాయి కూడా మీరు కొన్ని కుటుంబాలకి సహాయం చేసినట్టు, బట్ స్టిల్ ఎందుకు హేట్ చేస్తున్నారు? ఎట్లా అంటే సో ఇక్కడ హైదరాబాద్లో ఎవ్వరు చేయలేదు. ఓకే, ఏంటి అంటే ఇంత డబ్బులు పెట్టి హెల్ప్ చేసే పొజిషన్లో ఎవరు లేకుండే. నేను వచ్చిన డబ్బులన్నీ నేను ప్రజలకే పంచిన. సో దాని మీద కన్ను ఎక్కువ పడిపోయింది. సో డబ్బులు తీసుకుందాం ఈ పర్సన్ దగ్గరికి అని చెప్పేసి కొంచెం నెగిటివ్ చేసి, ఇక దాని తర్వాత కొన్ని కేసెస్ అన్నీ చేసిర్రు. సో దాని నుంచి కూడా బయటపడ్డా. అయినా ఇంకా కొంచెం నెగిటివ్ అనేది ఉంది. ప్రస్తుతానికి ఇంకా చూస్తున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ తొక్కేద్దామని చూస్తున్నారు, వేసేద్దామని చూస్తున్నారు. అంటే చంపేద్దామనే థ్రెట్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయి కదా, చాలా మందికి ఉంటాయి. ఇక్కడ చాలా అట్లనే మైండ్లో ట్రిగర్ అయిపోతుంది. ఎందుకు అంత పాపం ఏం చేశారు మిమ్మల్ని చంపే అంత కోపం ఎవరికి ఉంది అసలు? తెలియదు, ఎందుకో రీజన్ నాకు కూడా తెలియదు. కానీ ఎందుకు కోపం వస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్స్ కూడా నాకు ఎవరో కూడా తెలియదు. ఓకే, పేరు కోసం, అది ఈయన ఇట్లా చేస్తే నాకు ఒక పేరు వస్తుంది, ఈయనని కొడితే నాకు ఒక పేరు వస్తుంది. సో దానికోసం. మీ తమ్ముడికి హెల్త్ ఎలా ఉంది? మొన్న ఈ మధ్య ఎవరో అది పొడిచిండే, ఎవరో అన్నోన్ పర్సన్. సో పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోరు దాని మీద. సో ఎప్పుడైతే నార్మల్గా ఉంది. అసలు పొడవడం ఏంటండి? సినిమాల్లో చూస్తాం కదా, ఇలా ఎవరో వచ్చి ఎవరినో పొడి చేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ నా లైఫ్లో నేనే ఫస్ట్ టైం నేను చూసింది మా తమ్మునికి. దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటేసారి ఎదురైపోయినాయి. మా తమ్మునికి ప్లస్ మా అన్నయ్యకి. ఇప్పుడు మా తాత చనిపోయిండు ఒక 2 days బ్యాకే. ఒకటే నెలలో ఇన్ని గానం ఒకటేసారి రాగానే మస్తు బాధ అనిపించింది. ఇక మీ అన్నయ్యకి ఏమైంది? ఆపరేషన్. ఇప్పుడు మీ మమ్మీ మీరైనా చూసుకునేది అందరినీ? జస్ట్ వీడియోలో అట్లా కనిపిస్తాం, కానీ పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి జనాలకి అంతమంది హెల్ప్ చేసినా అన్నీ చేసినా, కానీ నా పర్సనల్ లైఫ్కి వచ్చేస్తే ఎవరు లేరు. మళ్ళీ నేనే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారా? మళ్ళీ జీరో నుంచే. కాదు, నేను మొన్న వీడియోలో ఒక సెంటెన్స్ విన్నా మీరు చెప్తే, ఏంటంటే నేనే అంతమందికి హెల్ప్ చేశాను కదా, ఇప్పుడు నాకు అవసరమైనప్పుడు అన్న మేము వస్తాం హెల్ప్ చేస్తామని ఎవరు చేయలేదు, నేను అంత డబ్బులు చూసాను, ఇప్పుడు నా దగ్గర ₹1 లేదు అని. ఎందుకు లేదంటే నేను చేద్దాము, వచ్చిన డబ్బులు వీళ్ళకే పంచేద్దాం, ప్రజలకే పంచేద్దాం అని చెప్పేసి చాలా డబ్బులు పంచిన. దగ్గర ఒక 15 lakhs దాకా జనాలకే పంచిన. 15 లక్షలు జనాలకి ఇచ్చారు మీరు? జనాలకే ఇచ్చిన. ఇక మళ్ళీ దాని తర్వాత కొన్ని నేను యూజ్ చేసుకోవాలని అబద్ధం ఏం చెప్పాను, యూజ్ చేసుకున్నా. సో దాంట్లో ఒక 15 నేను యూజ్ చేసుకున్నాను అనుకుంటా. 15 lakhs నేను జనాలకే. అంటే 30 లక్షలు వచ్చాయి మీకు, ఒక 15 మీరు ఖర్చు పెట్టుకున్నారు, 15 జనాలకే పంచిన. సో అది ఎవరు గుర్తు పెట్టుకోలేదు. కానీ తీరా లాస్ట్కి నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు కూడా ముందు అడగలేదు. మీరు ఊరికే 15 లక్షలు ఇచ్చా అంటున్నారు కదా, అవి మీరు సంపాదించిన డబ్బులా, బెట్టింగ్ వల్ల వచ్చిన డబ్బులా? లేదు, నాకు పర్సనల్ కొన్ని బిజినెస్ ఉన్నాయి కదా, సో దాని ద్వారా వచ్చిన పైసలు కూడా హెల్ప్ చేసిన. ఓకే, బెట్టింగ్ వల్ల వచ్చినవి కాదు? బెట్టింగ్ వల్ల వచ్చిన పైసలు కూడా హెల్ప్ చేసిన చాలా వరకు. ఎందుకంటే అది కష్టపడి సంపాదించిన డబ్బు వేరే ఉంటుంది. సో ఈ ప్రమోషన్ చేసే డబ్బులు వేరే ఉంటాయి. ఇవి మన దగ్గర ఉండవు, కానీ జనాలకన్నా యూజ్ వస్తాయని చెప్పి వాళ్ళకే పంచేసిన. జనాలకే పంచేశారు. బట్ 15 లక్షలు మీరు కూడా సంపాదించిన ఉన్నాయి, మీకు బిజినెస్లు ఉన్నాయి కాబట్టి వాటిలో నుంచి సంపాదించి జనాలకి ఖర్చు పెట్టారు. మరి ఇప్పుడు ఎందుకు మీ దగ్గర ₹1 లేదు? ఎందుకు చేస్తలేనంటే ఇప్పుడు నాకు అర్థమైంది, ఏంది చేసి ఏముంది, ఏం యూజ్ ఉంది అసలుకి, చేసే మంచి ఎవరు గుర్తు పెట్టుకుంటలేరు. ఇక అందుకే చేయాలని కూడా అనిపిస్తలేదు. లేదంటే కొంచెం మంచిగానే ముందు చాలా చేద్దామని అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు పర్సనల్ నాకే ప్రాబ్లం రాగానే ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఇక నో యూజ్ అని చెప్పేసి సైలెంట్ అయిపోయినాయి. ఎవరైనా రెస్పాన్స్ ఇవ్వడం పక్కన పెట్టండి, నీకు అలానే కావాలి అన్న వాళ్ళు కూడా ఉన్నారు మీ కామెంట్స్. నీకు ఇట్లా జరగడమే మంచి పని, నీకు ఇట్లా జరిగితే గానీ బుద్ధి రాదు, ఇలా అన్న కామెంట్స్ చూసుకున్నారా? చూసా నేను. అసలుకి నేను బెట్టింగ్ విషయంలో నేను కూడా ఫైట్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు చేసినా నాకు తెలుసు. సో ఆ తప్పును మళ్ళీ నేను ఒక వీడియో రూపంలో పెట్టినా, మీరు ఆడకండి, ఏం చేయకండి అని చెప్పి సత్యనారాయణ సార్కి కూడా పెట్టినా. నేను ఆ వీడియోని కూడా యాక్సెప్ట్ చేసి ఆయన ప్రొఫైల్లో పెట్టుకుండు. సో అక్కడికి అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కొంతమంది ఏం చేశారంటే 2 months ఆపేసారు అనుకుంటా ఇన్ఫ్లుయెన్సర్స్, మళ్ళీ స్టార్ట్ చేశారు బెట్టింగ్. సో దాని మీద కూడా మళ్ళీ నేను మొన్న వీడియో పెట్టినా,
మళ్ళీ కొంచెం నా అనిపించినా కూడా నువ్వు ఫైట్ చేయి అని చెప్పేసి అన్నాడు. సో మళ్ళీ నేను ఫైట్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి ఫైట్ చేసిన, ఓ 2 వీడియోల దాకా పెట్టిన. సో రెస్పాన్స్ అయితే మంచిగానే వచ్చింది. ఓకే, నేను బంద్ చేసి చాలా డేస్ అవుతుంది, కానీ ఆ నెగిటివ్ ఉంటుంది కదా, అది ఇంకా మీకు కొనసాగుతుంది. మీ తమ్ముడిని ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు? గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేసిన అంటే, తప్పు అనట్లేదు, మీరు ఇంత సంపాదించి డబ్బులు రోడ్ల మీద ఎగరేయగలిగిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేశారు అని. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఏం చేయలేని. అందరు అనుకుంటారు కదా చాలా సంపాదించిండు, చాలా ఉన్నాయి అని చెప్పి. సో నా తమ్మునికే నేను సగం మంచిగా చూసుకోలేదు. సో గవర్నమెంట్ హాస్పిటల్నే జాయిన్ చేసిన. దానికి మా అమ్మాయి కూడా ఒక మాట అన్నది, కానీ ఇంకా చాలా మందికి ఆదుకున్నావు కదా, ఇప్పుడు చూసినా నిన్ను ఆదుకునేటోళ్ళు ఎవరు లేరు, ఇలా జనాలు జస్ట్ వాడుకుంటారు నిన్ను అని చెప్పాను అంతే. ఓకే, మిమ్మల్ని హెల్ప్ చేయమని ఎవరైనా అడిగారు అప్పుడు? చాలా మంది అడిగారు. నాకు రిక్వెస్ట్లలో చాలా కామెంట్లు వస్తాయి, చాలా రిక్వెస్ట్లు వస్తాయి. హెల్ప్ మీ అన్న, హెల్ప్ మీ, నా ప్రాబ్లం ఇట్లుంది అట్లుంది, నాకు ఏ సిచ్యువేషన్ ఉంది ఆ సిచ్యువేషన్ ఉంది. కానీ నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా. మీరు అడిగారా నాకు హెల్ప్ చేయండి, నాకు ఇట్లా డబ్బులు అవసరం ఉంది అని మీరు అడిగారా? లేదు, నేను అడగలేదు. మరి అడిగినప్పుడు హెల్ప్ ఎలా చేస్తారు? అడిగినప్పుడు నేను ఆ మాట కోసం ఎదురు చూసిన, కానీ ఆ మాట రాలేదు కదా అని చెప్పి ఇక నాకు వద్దు కూడా. ఎందుకంటే నాకు కష్టపడి సంపాదించుకున్న సత్తా నాకు ఉంది, నాకు అవసరం లేదు. కానీ ఆ మాట కోసం వెయిట్ చేసినా కానీ ఆ మాట రాలేదు. ఈవెన్ మేము ఉన్నామన్నా అనే మాట కోసం ఎదురు చూసారు, కానీ ఆ మాట రాలేదు. లైట్ తీసుకున్నా. ఇక ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అంతే, ఆపేసిన స్టడీస్. ఎందుకని? జస్ట్ నార్మల్గానే. ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి నాకు. ఏమున్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే? మా ఫ్యామిలీ చాలా జీరో. మీ మమ్మీ, మీరు, మీ తమ్ముడు, మా డాడీ, మా అన్న, ఇంకొక అన్న, అంటే పెద్ద మదర్ చనిపోయింది. ఓకే, మీరు, మీ తమ్ముడు, మీ మమ్మీ, మీ డాడీ. ఏం చేస్తారు మీ నాన్నగారు? మా డాడీకి వెల్డింగ్ షాప్ ఉంది. ఓకే. మా మమ్మీ హౌస్ వైఫే. సో ఇక వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసినా కాబట్టి లైఫ్లో ఏదైనా సెట్ చేయాలి వాళ్ళకి అని చెప్పి. వాళ్ళు బాగా కష్టపడే వాళ్ళ? చాలా కష్టపడేవాళ్ళు. నాకు నేను ఏది అడిగితే అది, వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా నాకు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఓకే. అప్పు చేసి అవి చేసి. అప్పుడు ఎట్లున్నా అంటే, నేను నాకు డబ్బులు కావాలంటే కావాలి, ఏదైనా నాకు కావాలంటే లేదంటే ఇళ్ళ నుంచి వెళ్ళిపోతా. అట్లాంటి పొజిషన్లో ఉండే అప్పుడు అంతగానం చేసిన నేను. దాని తర్వాత తెలిసి వచ్చింది నా ఫ్యామిలీ ఇది కదా, చెయ్యాలి వీళ్ళ కోసమే, మనం కష్టపడాలి అని చెప్పి స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన. మంచిగా సపోర్ట్ వచ్చింది జనాల దగ్గర నుంచి. దాని తర్వాత ఇక కొత్తగా ఇంకా ఏమైనా చేద్దాము అని చెప్పేసి అనుకున్నా, ఆ పైసలు ఎగరేసిన. సో దానివల్ల ఆ కంటెంట్ వరకే చూడాలి, కానీ నేను అక్కడ ఎగరేసిన తర్వాత కూడా ఎవరికి ఏం ప్రాబ్లం రాలేదు. చూసి అన్నీ చేసి ఎగరేసిన నేను. నా వల్ల ఎవరైనా చనిపోతే అది నా తప్పు, నేను ఎగరేసినప్పుడు. సో నేను అవన్నీ చూసి ఆడ సిగ్నల్ పడ్డ తర్వాతనే, స్టాప్ సిగ్నల్ పడ్డ తర్వాతనే నేను ఎగరేసిన. అది స్టాప్ సిగ్నల్ ఎంతసేపు ఉంటే 1 minute దాకా ఉంటుంది. ఆ 1 minute వాళ్ళు ఎట్లయినా తీసేసుకుంటారు మనీ. సో ఎవరికి ఏం కాలేదు. నా వల్ల ఏమన్నా అయితేనే నేను దాన్ని ఫేస్ చేయగలుగుతా, కానీ ఎవరికి ఏం కాలేదు. అయినా కూడా నా మీద అన్ని న్యూస్ ఛానల్స్ నా మీద పడిపోయినాయి. దాని తర్వాత అరెస్ట్ అయ్యిండు, ఇదయ్యిండు, అదయ్యిండు. చాలామంది పైనుంచి ఫోర్స్ చేసారు, లోపలికి పంపించండి అని. ఇక నేను నా వరకు ఏమవుతుందో నేను అది మాట్లాడుకొని అన్నీ చేసుకొని నేను బయటకు వచ్చేసాను. జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు? జైలుకి వెళ్ళలే, స్టేషన్కి వెళ్ళిన. జస్ట్ స్టేషన్కి వెళ్ళారు, బయటకు వచ్చేసారు. బట్ మీరు డబ్బులు ఎగరేయడాన్ని సమర్థించుకుంటున్నారా? కరెక్టే, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే మనం ఏదైనా ఫంక్షన్ అవుతుంది, లేకపోతే ఏమైనా పెళ్లి దావతలు అవుతాయి. సో చాలా మంది బ్యాండోల మీదకి డబ్బులు ఎగరేస్తారు. మళ్ళీ ఇప్పుడు అమ్మాయిలు డాన్స్ చేస్తారు కదా ఎక్కడికైనా ఫంక్షన్కి ఏదైనా ఉంటే కదా అవి. సో దాని మీద డబ్బులు వేసినప్పుడు లేని బాధ, నేను ఎగరేసినప్పుడు ఎందుకు వచ్చింది బాధ? నేను ఎందుకు అంటానంటే, మీ మమ్మీ వాళ్ళు అంత కష్టపడ్డారని మీరే చెప్పారా? మీకు డబ్బులు కావాలనే సిచ్యువేషన్లో అప్పులు చేసైనా సరే, లేకపోతే ఏదో ఒకటి చేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీ అమ్మ, మీ నాన్న. అప్పుడు వాళ్ళు గుర్తు రాలేదా? అంత డబ్బులు ఎక్కువైతే వాళ్ళకి ఇవ్వచ్చుగా, మీకోసం కష్టపడింది వాళ్ళే కదా.
వాళ్ళకి ఇవ్వచ్చు కదా. నేను ఒక కంటెంట్ ఇచ్చిన అంతే, ఒక కంటెంట్. నేను ఎక్కువ కూడా వీడియోలు పెట్టలేదు, జస్ట్ నేను అవి 3 వీడియోస్ ఏమో పెట్టిన అంతే. దానికంటే ఎక్కువ నేను ఏం పెట్టలేదు. మీదే అన్నీ హెల్పింగే పెట్టిన. నేను ఫాలోవర్స్కి ఇచ్చిన. దాని తర్వాత మా అంత కావాలని నా మీద ట్రస్ట్ లేకపోతే ఏమి మళ్ళా దగ్గర 300 మంది వచ్చారు. జస్ట్ నేను ఎంత 15 మినిట్స్లో ఏమో వెనక అంతమంది ఫాలో అయ్యారు. అంతమందికి నేను డబ్బులు ఇవ్వను కదా, అందులో ఒక పర్సన్కి ఇచ్చిన నేను. ఎందుకంటే ఫస్ట్ ఆ పర్సన్ వచ్చింది కాబట్టి, నాకు కలిసింది కాబట్టి ఆ పర్సన్కి ఒకరికి ఇచ్చిన. కానీ దాన్ని కూడా మళ్ళీ కేసు అని చెప్పి మళ్ళీ అది కూడా చేసారు. నేను ఆడ డబ్బులు ఎగరేయలే, జస్ట్ నేను నా చేతులు తేటి నేను ఆన్లైన్ చేసిన. నేను ఆడ కూడా ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఎందుకు పిలవడం అప్పుడు? కాదండి, అసలు ఈ గివ్ అవేలు, డబ్బులు ఇవ్వడాలు, లేకపోతే మీకు ఇది ఇస్తాం తీసుకోండి అని దీని వెనక రీజన్ ఏంటి? ఫాలోవర్స్ని పెంచుకోవడమా, లేకపోతే ట్రెండింగ్లో ఉండడమా? దేనికోసం చేస్తారు ఇవన్నీ? అసలు కదా ఫాలో కొట్టండి నాకు అని చెప్పి. ఎందుకు మరి గివ్ అవే అసలు ఎందుకు వచ్చింది ఈ ట్రెండ్? అసలు నేను ఫస్ట్ నేనే క్రియేట్ చేసిన. అది మీరే క్రియేట్ చేశారు ఈ గివ్ అవే? గివ్ అవే నేనే క్రియేట్ చేసిన. మనీ అనేది మళ్ళీ దాని తర్వాత డిఫరెంట్ కంటెంట్స్ నేనే క్రియేట్ చేసిన. గ్లాస్ బౌల్ చిట్టీలు పెట్టి లక్కీ డ్రా లాగా గివ్ అవేలు అసలు ఎవరు చేయలేదు. అసలుకి ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన గివ్ అవే. మీరు దాన్ని కూడా గొప్పగా ఫీల్ అవుతున్నారు? లేదు, ఎందుకంటే వాళ్ళకి యూజ్ వస్తాయి కదా మనీ. ఇప్పుడు చాలా మంది స్విగ్గీ, జొమాటో హైదరాబాద్కి వచ్చి బతుకుతామని చెప్పేసి ఊళ్ళో నుంచి వస్తారు. వాళ్ళు మనకు ఫాలో అయ్యి ఉంటారు. వాళ్ళకి కూడా మనం ఏమైనా చేద్దామని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మీద నేను ఇలా చేసిన. సో నేను ఒక ప్లేస్లో ఉన్నాను అనుకో, ఈ ప్లేస్కి వస్తాడు, నేనేమన్నా వీడియోలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి తీసుకోండి అమౌంట్ అని చెప్పిన. కావాలని నేను ఆ అమౌంట్ ఎక్కువ రాసి పెడతాను నేను. సో ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ వస్తాయి అని చెప్పేసి. నేను స్టార్టింగ్ నుంచి 10,000 పైనుంచి వేస్తా ఆ స్టార్టింగ్ అమౌంట్. అది దానికంటే లో అమౌంట్ నేను ఏడ్ ఇవ్వలేదు. నేను 10,000 పైననే. ఓకే, నేను అడిగేది ఏంటంటే డబ్బు మీద విలువ లేకనా, లేకపోతే డబ్బు విలువ మీకు తెలియకనా, మీకు అంత అవసరం లేకనా మీ ఫ్యామిలీకి డబ్బులు? మహాలక్ష్మి, లక్ష్మీదేవి వచ్చిందంటే ఎలా వచ్చినా ఎంత వచ్చినా జాగ్రత్తగా భద్రపరుచుకొని మనకు ఉన్నంత వరకు వాడుకోవాలి. అవసరమైనప్పుడు, ఇప్పుడు మీకు నిన్న సిచ్యువేషన్లో అవసరమైందా? అప్పుడు అక్కడ ఎగరకపోతే ఇక్కడ ఉందనా, లేకపోతే అక్కడ ఇవ్వకపోతే ఉందనా? ఇలా ఎందుకు ఆలోచించలేదు అని అడుగుతున్నా. మీరు చేసిన తప్పు పట్టట్లేదు. నిజంగా అవసరం ఉన్న వాళ్ళకైతే మీరు 100 రూపాయలు భోజనం పెట్టినా కూడా వాళ్ళు తినేవాళ్ళే. బట్ మీకు అవసరం ఉంటుంది అనే ఆలోచన ఎందుకు రాలేదు అంటున్నాను నేను. చూసిన చాలా మంది నా షాప్ కాడికి వచ్చేవాళ్ళు, ఎడ్స్ మ్యూజియం దగ్గరికి. అన్న నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న అని చెప్పేసి కాళ్ళ మీద పడ్డారు. సో ఇంకా అప్పుడు అనిపించింది ఏమైనా చేద్దాం కొత్తగా అని చెప్పి స్టార్ట్ చేసిన ఈ వర్క్. దీనివల్ల కూడా మనం చేసిన మంచి ఏడిపోదు, మనకి పుణ్యం వస్తుంది. సో అదొకటి గుర్తు పెట్టుకొని అందరికి ఉంచిన నేను. వచ్చిందా పుణ్యం? పుణ్యం అంటే ఇక ఏమో రాలేదు, కానీ ఇక ముందు వస్తుంది అనుకుంటా, తెలియదు. వస్తుంది అనుకుంటున్నారా? ఎలా? ఒక విధంగా చెప్పండి. జనం హేట్ చేస్తున్నారు, ఫాలోవర్స్ తిడుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళు అసలు మిమ్మల్ని ఏమంటారో కూడా తెలియదు. ఫాలోవర్స్ ఎందుకు తిడుతున్నారు అంటే ఈ బెట్టింగ్ యాప్స్లల్లా దానికి నేను సారీ కూడా చెప్పిన. సారీ, నా వరకు ఏమైనా తప్పై ఉంటే ఐఎమ్ రియలీ సారీ, నన్ను క్షమించండి అని చెప్పేసి కోరుకున్నా కూడా వాళ్ళకి. దాంతో అయిపోయింది నాది. దానికి నాకు ఏ సంబంధం లేదు బెట్టింగ్కి. నాకు ఇక ఎండ్, ఇక అప్పటికే ఎండ్. ఇప్పుడు వచ్చినా నేను చేయను. నాకు ఇప్పటికి 12 lakhs 20 lakhs ఇస్తా అంటారు నాకు బెట్టింగ్లో. నేను జనాలను మోసం చేద్దామని అనుకుంటే, నేను డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే వాళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకొని లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు కదా నేను. కానీ ఎందుకులే మోసం చేసుడు ఎందుకులే అని చెప్పేసి, సో చేసే వాళ్ళకి కూడా మీరు వాళ్ళని ట్రస్ట్ చేయకండి, ట్రస్ట్ చేసి అమౌంట్ ఇన్వెస్ట్ చేయకండి, తీరా లాస్ట్కి మీరే లాస్ అయిపోతారు. కానీ ప్రమోషన్ చేసే వాళ్ళు హై రేంజ్లోనే ఉంటారు, మీరే డౌన్ అయిపోతారు అని చెప్పి అదొకటే చెప్పిన నేను వాళ్ళకి. సో మేము మోసం చేస్తారు, అదొకటి గుర్తు పెట్టుకోండి అని చెప్పిన. అంతా సంపాదించుకోవాలంటే బెట్టింగ్లో నాకు చాలా డబ్బులు ఇస్తారు, అడ్వాన్స్ అయినా లేకపోతే వాళ్ళు ప్రమోషన్ చేసినందుకైనా. నాకు స్టార్టింగ్ ప్రైజే నేను దగ్గర నేను అడ్వాన్స్ ఎంత తీసుకుంటా ఒకప్పుడు. ఇప్పుడు ఒకవేళ నాకు ఇప్పటికి కూడా వస్తాయి మెసేజ్లు, మీకు 20 lakhs ఇస్తా చేయండి బెట్టింగ్, 20 లక్షలు. కానీ ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించిన, కానీ వాళ్ళు నా గురించి ఆలోచిస్తలేరు. వాళ్ళు మనం చేసిన మంచి త్వరగా మర్చిపోయినా మనం చేసిన చెడు రోజులు సంవత్సరాలు కూడా గుర్తుంటది. ఇప్పుడు మీ పొజిషన్ అదే. మీరు మంచి చేసినారో లేదో, నిజంగా ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఆదుకున్నారో లేదో అది గుర్తులేదు, కానీ మీరు చేసిన చెడ్డ పనులు మాత్రం మైండ్ లో అందరికి ఉండిపోయినాయి. చూసారా, ఒకటి హైలైట్ అవుతుంది కదా చెడ్డ పని, అదొకటి గుర్తుంటది. చేసిన మంచి ఎవరు చూడరు ఇక ఆడికి ఎండ్. నేను హెల్ప్ చేసిన పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళనే ఏమైనా రెస్పాన్స్ ఇస్తారని చెప్పేసి అనుకున్నా.
వాళ్ళు కూడా నో రెస్పాన్స్. అరే ఏంది సొసైటీలో ఎందుకు ఇట్లా నడుస్తుంది అని చెప్పేసి అనుకున్నాను. ఏం నేర్చుకున్నారు ఇవన్నీ చూసుంటారు? ఇవన్నీ చూసి ఏం నేర్చుకున్నాను అంటే పెద్ద మోసగాలని చెప్పి నేర్చుకున్నాను. ఎవరు? అందరూ సంవత్సరానికి వాడుకుంటారు. ఏదైనా ఆపద వచ్చింది అనుకో చేసి ఆపుతారు. ఆపద అయిపోయింది అనుకో నువ్వు ఓనిరా నేను ఓనిరా అంతేది. అందరూ అదే పాలసీలో బ్రతుకుతుంటారు కదా, మీరు అలా కాదంటారా? నేను అలా కాదు, నాకు కొంచెం జాలిగా ఉండా. సో ఎవరైనా వచ్చి అడిగారు అనుకో చేద్దామని చెప్పేసి అనుకుంటా నేను. కానీ అట్లా లేదు బయట. ఇప్పుడు హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నాడు. సో ఆయనకి డబ్బు కావాలనుకున్నాడు అనుకో హెల్ప్ చేయి అని చెప్పేసి అడుగుతాడు. అది మంచిగా అయింది అనుకో నువ్వు ఓన్వి అని చెప్పేసి గుర్తుకుంటాం మనం. అప్పుడు అట్లా ఉంది సొసైటీలో అనుకున్నా. ఎందుకు జనాలని మార్చలేము. అందుకే అదర్ కంట్రీస్ అంతా ఎదుగుతున్నాయి, మన కంట్రీ అంతకి ఇంత కొంచెం డౌన్ అవుతుంది. ఈ కొత్త టెక్నాలజీ ఏం లేదు. మన మైండ్ ఇట్లుంది కాబట్టి ఒకరి మీద కుళ్ళు పడడు, ఒకడు అది వీని ఎందుకు మనం హైలైట్ చేయాలి, అది ఎందుకు చేయాలి. పెద్ద పెద్ద ఇప్పుడు టాలీవుడ్లో అది ఇప్పుడు హిందీ ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకో ఒక్కొక్కరు చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి. సో మన దగ్గర కూడా అట్లా సపోర్ట్ చేస్తే మనం కూడా ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు కూడా ఒక మంచి ఒక పొజిషన్లో ఉంటారు. ఎందుకంటే ఆ టాలెంట్ బాగుంటుంది. సో ఆ టాలెంట్కి సపోర్ట్ చేయాలి. కానీ వీళ్ళు అట్లా కాదు కదా. ఎట్లా అంటే నేను ఎందుకు కొట్టాలి వీనికి ఫాలో, అమ్మో నేను చీప్ అయిపోతా. ఏంటి మీకున్న టాలెంట్ ఏంటి? నా టాలెంట్ అందరికి తెలుసు కదా. నేను కొత్తగా చాలా చేసిన. ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా అట్లా చేసిర్రా. ఏంటి టాలెంట్ ఏంటంటే మీరు బొమ్మలు వేస్తారా, లేకపోతే పాటలు పాడతారా, లేకపోతే డాన్స్ చేస్తారా, యాక్టింగ్ చేస్తారా? ఏంటి మీ టాలెంట్? నేను నాకు అలాంటి నాకు వద్దు కూడా. నేను డాన్స్ అంటే ఇష్టమే చేసిన, కానీ ఆ కంటెంట్ మీద ఆ కంటెంట్ చేయొద్దు. ఇదే వెళ్దాము, ఈ లెవెల్ వెళ్దాము, కొంచెం జనాలను ఇంకా చేంజ్ చేద్దాము చేసిన. ఇప్పుడు నేను ఒక హెల్పింగ్ చేసిన, సో అది చూసి వేరే వాళ్ళకన్నా హెల్ప్ చేస్తారని చెప్పేసి ఈ కాన్సెప్ట్ మీద చేసిన నేను. కానీ ఈ రోజులలో ఎవరు చేయాలి? హెల్ప్ చేయడం మీ కంటెంటా? అదేనా మీ టాలెంట్? పక్కన వాళ్ళకి హెల్ప్ చేసేది మీ టాలెంట్? కంటెంట్ సరే. అది మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అది సెకండరీ మ్యాటర్. సో మనమైతే చేసినాం. సో ఆమెకు యూజ్ వచ్చిందా, ఆమె మనల్ని గుర్తుపెట్టుకోదా తర్వాత విషయం మనకు అవసరం లేదు. హెల్ప్ చేసిన వాళ్ళు అందరూ గుర్తుంటారు. మనం చేసే విధానంలో ఉంటుంది హెల్ప్. ఎలా హెల్ప్ చేయాలి? రోడ్ల మీద డబ్బులు ఇసిరేస్తే కాదు. మీరు ఒక అనాథ శరణాలయంకి వెళ్ళి అక్కడ ఎవరికైనా ఒక బేబీని చదివించారనుకోండి, లైఫ్ టైం ఆమెను నేను చదివిస్తా, ఆమె ఎంత చదువుకుంటే ఆమెను నేను చదివిస్తా, ఆమెకు మీరు గుర్తుండరా? లైఫ్ లాంగ్ మీ పేరే చెప్పుకుంటుంది, నన్ను చదివించింది ఇట్స్ మీ పవర్ వంశీ అనే ఒక పర్సన్ చదివించారు నన్ను. అలా కాకుండా ఇలా చేసినా దీనివల్ల చేశాడు, లేకపోతే చేసేవాడు కాదు. పర్సనల్గా చేసిన నేను స్కూల్ ఫీజులు కట్టిన చిన్న పిల్లలకి. చాలా కొంతమంది ఉంటారు కదా చాలా మిడిల్ క్లాస్లో. సో మనం కూడా అదే పొజిషన్ వచ్చినాము, అది ఒకటి గుర్తుపెట్టుకొని చాలా మందికి చేసిన. కానీ ఆ వీడియోస్ అప్లోడ్ చేయలే, ఎందుకంటే వాళ్ళు వద్దన్నారు. మంచి పని. అలాంటివి మంచి పనులు అంటే అలాంటివి చేసి మీరు అది గుర్తుపెట్టుకున్నారనుకో, వాళ్ళు మీరు వీడియోలో చెప్పకపోయినా ఫ్యూచర్లో గుర్తుపెట్టుకుంటారు, ఇలా చేశారు నాకు అని చెప్పేసి. అలాంటిది మంచి పనులు. సో నేను ఇందాక అడుగుతున్నా, ఇంటర్ నుంచి ఎందుకు చదువుకోలేదు మీరు? ఎవరు ఆపేశారు? మీ నాన్నగారు చదవద్దమ్మా నువ్వు పని చేయమన్నారా? లేదు, చదువుకోమన్నారు. నాకు కూడా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకుండే ఇక ఎందుకు అప్పటి నుంచి మీకు టిక్టాక్ ఇన్స్టాగ్రామ్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉండిందా? లేదు, నాకు దానిల మీద ఇంట్రెస్ట్. అప్పుడు మరి నేను స్టార్ట్ చేసి ఒక 3 years ఏమో అవుతుంది అనుకోండి ఇన్స్టాగ్రామ్. దాని తర్వాత యూట్యూబ్. ఇన్స్టా పెట్టిన తర్వాత 3 months తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసిన. మరి ఎందుకు ఆపేశారు చదువు అసలు? రీజన్ ఏంటి? మీరు రీజన్ ఏంటంటే నాకు ఫ్రెండ్స్ తోటి తిరగడం ఎక్కువ, దాని తర్వాత స్టడీస్ మీద ఫోకస్ లేదు, ఏం లేదు. తిరిగినామా, ఎంజాయ్ చేసినామా, వచ్చినామా. ఇక కొన్ని రోజుల తర్వాత అర్థమైంది ఇది కాదు మన లైఫ్. ఏమొస్తుంది తిరిగితే? మనకు ఒక 1 rupee వస్తుందా తిరిగితే? ఏం రావట్లేదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ పిలుస్తారు బయటికి పోదాం, ఆడిపోదాం, తిరుగుడే ఉంటుంది, ఏముండదు ఆడ సంపాదించేది. ఓ పనికి పోయేటోని కూడా మన చెడగొడతారు వీళ్ళు. దారా ఆట పోదాం రా, అది చేద్దాం రా. ఫ్రెండ్స్ దగ్గర చెడ్డ పనులు ఎక్కువ నేర్చుకుంటాం, మంచి పనులు నేర్చుకోం. అందుకని అవి కూడా వద్దనుకున్నారు. ఈ అమ్మాయిని లవ్ చేద్దామా, ఈ అమ్మాయిని గెలుద్దామా, లేకపోతే చెడ్డ అలవాట్లు కూడా నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకుంటాం మనం. చెడిపోతాం ఆడించని. దాని తర్వాత మనం అర్థం చేసుకుంటే మారితే మంచిగా ఉంటుంది. మనం అర్థం చేసుకోకుండా అట్లనే ఉన్నాం అనుకో, తీరా లాస్ట్కి ఏముండదు ఆడ మిలుగుతానికి. ఇక మనం చచ్చినప్పుడు కూడా ఈడేం సాధించిండని
దీని గురించి ఏడవాలి అని చెప్పి. ఇప్పుడు మీ పొజిషన్ అలానే ఉందా? లేదు, ఇప్పుడు నా పొజిషన్ కొంచెం మంచిగా ఉంది. సో నేను పోయినా కూడా మంచిగానే ఒక నలుగురు వస్తారు, ఆ పొజిషన్ ఉన్నాను. చాలీ కాదు. సో ఇదొకటే మెసేజ్ చేయగలుగుతాం, లైఫ్లో అందరు సక్సెస్ అవ్వాలి, కానీ ఈ చెడ్డ పనులు చేసుకుంటూ ఇప్పుడు ఫ్రెండ్స్ చెడగొడతారని చెప్పను, కానీ వాళ్ళ దగ్గర తిరిగితే మనం చెడిపోతామని చెప్పి ఒక చెప్తా. చెడగొట్టినోడు మంచిగా ఉంటాడు, కానీ చెడిపోయినోడు మంచిగా ఉంటాడు. చెడగొట్టినోడు మంచిగా ఉంటాడు, చెడిపోయినోడు మంచిగా ఉంటాడు. వాడు ఇంకా ఏదైనా చేయాలి, నెక్స్ట్ ఏదైనా చెడ్డ పని చేయాలి, ఈ లైన్లోనే పోతాడు. ఈ ఫ్యామిలీ ఉంది నాకు, ఈ ఫ్యామిలీకి ఇట్లా చూసుకోవాలి, కష్టపడాలి, నా ఫ్యామిలీని ఒక పొజిషన్లో పెట్టాలి, అవి ఏమి ఉండవు. ఇదా ఇట్లనే ఇట్లనే ట్రావెల్ చేయాలి ఈ లైన్లో. మీ మమ్మీ డాడీ ఎప్పుడు తిట్టలేదా మిమ్మల్ని? అంటే మీ మీద కేసులు అయితే, లేకపోతే వీడియోలో గొడవలు చేస్తున్నారు, రచ్చ అవుతుంది? మా మమ్మీ వాళ్ళకి నేనేందో నాకు తెలుసు, మా మమ్మీ వాళ్ళకి తెలుసు, బయట చూసేటోళ్ళకి తెలియదు కదా. నా కొడుకు ఏం తప్పు చేయలేదని మా అమ్మకి తెలుసు, మా డాడీకి తెలుసు. వాళ్ళు ఎందుకు తిడతారు నన్ను? ఒక మాట, తప్పులేం చేయలేదా? తప్పులేం చేయలేదు కాబట్టి నన్ను ఏం తిట్టలేదు. తప్పులు చేస్తుంటే మా అమ్మ నన్ను తిట్టేది, లేకపోతే అసలుకి మా అమ్మ పిఎస్కి వచ్చే అవసరం కూడా ఉండదు. తప్పు చేస్తుంటే మా అమ్మ పిఎస్ కూడా రాదు. అట్లాంటి మా మమ్మీ పిఎస్కి వచ్చి రోడ్డు మీద ఉండి ఒక 3 days దాకా రోడ్డు మీద ఉంది, పిఎస్ ముంగట. ఎందుకు? ఇంటికి కూడా వెళ్ళలే, మిమ్మల్ని బయట తీసుకురావడానికి. నేను ఎవరిని చంపలేదు కూడా, ఏం చేయలేదు కూడా, కానీ ఎందుకు అంతగానం చేసిరో నాకు అర్థం కాలేదు. దాని అట్లనే ఉంది. ఇంకా జరుగుతున్నాయి అవి? ఏం లేదు, ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నా. అయిపోయినాయి ఆ కేసులన్నీ? అయిపోయినాయి, ఇప్పుడు ఏం లేవు. అప్పుడు 2 years క్రితమో 3 years బ్యాక్ ఒక బేబీని అడాప్ట్ చేసుకున్నట్టున్నారు మీరు? లేదు, చేసుకోలేదు. ఒక ఆల్మోస్ట్ ఒక 2 years ఉన్న బేబీని? లేదు, అప్పుడు మా ఇంటి పక్కన ఉండే బేబీ. అడాప్ట్ చేసుకోలేదా? లేదు లేదు, చేసుకోలేదు. తీసుకుంటున్నాం పూర్తిగా అని చెప్పేసి ఒక వీడియో పెట్టినారు మీరు, అప్పుడు గుర్తుందా మీకు? పెట్టాను, కానీ దాని తర్వాత చెప్పాను కదా మా ఇంటి పక్కన ఉండే బేబీ అట్లా ఫ్రాంక్ వీడియో అని చెప్పి. ప్రాంక్ వీడియోనా అని చెప్పాము. ఓకే, అడాప్ట్ చేసుకోలేదు కదా? చేసుకోలేదు. ఓకే, ఈ టాటూ ఎందుకు వేయించుకున్నారండి ఇక్కడ? ఇదా జస్ట్ నార్మల్గా వేయించుండే, దీన్ని తీపి అని అనుకుంటున్నా, కానీ స్కిన్ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి తీపిద్దాం అనుకుంటున్నారా? ఎన్ని టాటూస్ ఉన్నాయి ఒంటి మీద మొత్తం? అట్లా 12 ఉంటాయి టాటూస్. ఎందుకు వేయించుకున్నారండి? అప్పుడు ఇదంతా పాష్ అనిపిస్తుందా? అట్లా లేదు, ఇట్లుంటే పాష్ ఉంటుంది, మరి నీట్గా ఉంటే పాష్ ఉంటుంది. సో నేను తిరిగిన పొజిషన్ వేరే. సో ఇప్పుడు నేను అర్థం చేసుకుని వచ్చిన ఈ రోజు వేరే. ఈ రిమూవ్ చేయాలని ఇప్పుడు అనిపిస్తుంది, కానీ వేసుకున్నప్పుడు ఎంజాయ్ లేకుండే, అరే ఇంకా వేయించుకుంటే బాగుంటుంది టాటూస్. ఇప్పుడు వద్దనిపిస్తుంది? ఇప్పుడు వద్దనిపిస్తుంది, ఉన్నాయే తీపియాలనిపిస్తుంది. కానీ స్కిన్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి, అంటే టాటూ రిమూవ్ చేస్తే స్కిన్ ఖరాబ్ అయిపోతుంది కదా, అది కాలిపోయిన వేయించుకునేటప్పుడు ఆలోచించలేదా? ఇవన్నీ వేయించుకున్నప్పుడు ఆలోచించలే, ఇక ఎటు చేసి ఇట్లా ఉంచుకోవాలి. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? నా ఏజ్ 23 ఉంటుంది. 23 కాబట్టి అన్నీ వేయించుకున్నారు. ఇప్పుడే మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఎందుకు వేయించుకున్నాను అనుకుంటున్నారు. ఇక్కడ వేయించుకునేటప్పుడు కనీసం పెయిన్ రాలేదా మీకు? వచ్చింది, నరాలు కదా ఇవి మెయిన్. సో దీనికంటే ఇంకా వేరే టాటూస్ ఉంటాయి, దానికి ఎక్కువసేపు పెయిన్, కానీ దీనికి కొంచెం లైట్గా వచ్చింది. ఒక్కొక్క టాటూకి ఒక్కొక్క బ్యాక్ స్టోరీ ఉందా? దీని వెనక ఏముంది స్టోరీ? నో లిమిట్స్. నో లిమిట్స్ జస్ట్ నార్మల్గా వేపించిన. అది ఇదే రాక్షసి. రాక్షస? ఎవరా రాక్షసి? ఏం లేదు, అంటే ఒక బాయ్ అండ్ గర్ల్ ఉంటారు టాటూలు. ఇది ఉట్టిగా ఈగలు వేయించుకోవాలని నార్మల్గా త్రిశూలం ఒకటి వేయించుకున్నారు. ఇంకా ఇక్కడ మమ్మీ మామ్ డాడ్ అని ఉంటుంది అనుకుంటే. ఇంకో స్పైడీ ఉంటుంది. స్పైడీ ఎవరు? స్పైడీ లేదు, టాటూ ఉంటుంది. ఓ స్పైడరా? ఓకే. ఓ ఎందుకండి అన్ని టాటూలు ఒంటి మీద? అది ఒక్కడొకటి ఉంది, అదొక టాటూ. జస్ట్ నార్మల్గా వేపిస్తున్నా. బిగ్ బాస్కి వెళ్దాం చెప్పండి. అప్పుడు నార్మల్గా ఇట్లా చేయించుకోవాలి అని చెప్పి, అప్పుడు కొంచెం బ్యాడ్ బాయ్ నేను, అంత గుడ్ బాయ్ అయితే నేను అసలు. ఇప్పుడు గుడ్ బాయ్? ఇప్పుడు గుడ్ బాయ్ నిజంగా? అప్పుడు చాలా బ్యాడ్ బాయ్ నేను. అప్పుడు బ్యాడ్ బాయ్ ఎందుకని? ఎవరైనా నన్ను గెలికినా కూడా కొడతా నేను, అప్పుడు చాలా బ్యాడ్ బాయ్. సో ఇప్పుడు అన్నీ బంద్ చేసుకొని నా లైఫ్ ఏందో నేను చూసుకుంటున్నా.
నాకు వద్దు, ఇప్పుడు వద్దు, ఏ గొడవలు వద్దు, ఏం వద్దు. నార్మల్గా ఎవరైనా గెలికినా కూడా చాలా సైక్ అయిపోతాను నేను. చాలా సైక్ అంటే చాలా సైక్ అయిపోతా. పక్క నుంచి నారాయణ కొట్టినా కూడా చల్లమని కొడతాం మనకి. అంత సైకిల్ ఉండే అన్నీ మార్చుకొని సో ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నా. ఇప్పుడు ఎందుకు మారిపోయారు? ఎవరు మార్చారు మిమ్మల్ని అట్లా? లైఫ్ అది కాదు, కొత్తగా మనం ఈ లైఫ్ ఇది కాదనే కాన్సెప్ట్ ఇందాక నుంచి ఇప్పుడు మీరు ఒక 20 సార్లు అని ఉంటారు. లైఫ్ అది కాదు, లైఫ్ అది కాదు. లైఫ్ ఏంటి మీకు అసలు? లైఫ్ అంటే ఇక మనం అనేది ఏదైనా సక్సెస్ కావాలి, కానీ అవన్నీ చేసుకుంటూ పోతే ఏం లేదు. ఆ జైల్లో చుట్టూ లేకపోతే ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకొచ్చుడు ఇవే ఉంటాయి. ఇక ఏం ఉండవాడ. చూసేసినట్టున్నారు కదా అన్ని, పాపం అన్నీ చూసేసి వచ్చినాయి కదా. ఇప్పుడు ఒకరిని కొడితే అటెండ్ మాట ఎందుకు ఇవన్నీ మనకి? మంచిగా ఉన్నామా, మంచిగా పోయినామా, అంతే. అందరికి ఒక వీక్నెస్ ఉంటుంది కదా. ఇప్పుడు నా వీక్నెస్ నేను ఊరికే ఏడుస్తా కొన్నిసార్లు, ఇంకొన్నిసార్లు ఊరికే నవ్వుతుంటా. అలా మీ వీక్నెస్ ఏంటి? అమ్మాయిలా? లేదు, అమ్మాయిలు అయితే వీక్నెస్ అంటే ఇంకేం లేదు. నాకు బాధ అనిపించింది అనుకో, లోపల అట్లనే పెట్టుకుంటా. బాధ అదేం చూపాను. ఓకే. ఇంకా ఏడుపు అంటావా, ఎప్పుడో ఒకసారి ఎమోషనల్గా అది ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకో, కొంచెం కన్నీళ్ళు దొరుకుతాయి లోపల. ఎవరి ముందు ఏడవరా కూర్చొని? లేదు, ఎప్పుడు ఏడవలేదా? అంత ఎమోషనల్ కాదు నేను. అంత ఎమోషనల్ కాదా? మీ మొహంలోనే ఏదో లోపల ఏదో పెయిన్ ఉన్నట్టు, ఒక బాధ ఉన్నట్టు అలా కనిపిస్తుంది తెలుసా మీకు? ఎప్పుడు కొంచెం ఎమోషనల్ ఉంది కాబట్టి లోపల. ఏమైనా హోల్డ్ చేస్తున్నారా లోపల అట్లా? లేదు, ఏం హోల్డ్ చేసలే. కొంచెం మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినాయి కదా, సో ఎందుకు అవుతున్నాయి ఒకటేసారి అన్ని సడన్ గా పడితే కొంచెం బాధ అనేది ఉంటుంది కదా. ఆ మొహంలో జీవం లేదు. మీకు అట్లీస్ట్ అనిపిస్తుందా మిర్రర్ చూసుకున్నప్పుడు అంటే చాలా డల్గా ఏదో పోతున్నాం అవుతుంది అన్నట్టు ఉన్నారు మీరు? నేను హ్యాపీగా ఉంటే ఊపెట్టు ఇన్స్టాగ్రామ్ ని, నేను హ్యాపీగా లేను కాబట్టి సైలెంట్ అవుతున్నా. కాదు, ఇన్స్టాగ్రామ్ నో యూట్యూబ్ నో తప్ప పర్సనల్ గా ఇంకేమైనా జాబ్ చేద్దాము, లేకపోతే అటు ఇంకేమైనా చూసుకుందాం ఇట్లాంటి ఆలోచనలు ఏం లేవా మీకు? పర్సనల్ గా బిజినెస్ ఏమైనా పెట్టచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అంటే ఇప్పుడు ఒక హీరో సినిమా మీద ఎందుకు ఫోకస్ పెట్టాలి? ఆయన సినిమాకి డబ్బులు ఇస్తాయి కదా. సినిమాకి డబ్బులు, నాకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి కదా. అవి చేస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు ఇప్పుడు ఎందుకు లేవు మీ దగ్గర? ఇప్పుడు ఎందుకు లేవు మీ దగ్గర డబ్బులు? ఆ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ 3 సంవత్సరాల నుంచి చేశారు, మొన్న అవసరం అయింది, ₹1 లేదు. ఎందుకు లేదు? లేదంటే ఒక సిచ్యువేషన్ ఉంటాయి, ఒక సిచ్యువేషన్ ఉండవు. ఇప్పుడు ఒక హీరో మూవీ తీస్తాడు, సో అది క్లిక్ అవుతుందో క్లిక్ అవ్వదో సెకండరీ మ్యాటర్. అది క్లిక్ కాకపోతే లాస్ట్ లో పడతాడు. అయినా డబ్బులు ఉంటాయిగా వాళ్ళ దగ్గర, బ్యాకప్ లో ఖచ్చితంగా. ఎవరి కష్టాలు వాళ్ళే ఉన్నాయి. కష్టాలు ఉన్నా డబ్బులు లేకుండా ₹1 లేకుండా అయితే బోర్. మనం వెనక బ్యాకప్ లో కొంచెం సేవ్ చేసుకోనో లేకపోతే ఇంకేదో కట్టుకోనో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోనో డబ్బులు పెట్టుకుంటారు, అవసరానికి వస్తాయి మనకి అని. మీ దగ్గర అట్లా లేవు కదా. బ్యాకప్ అంటే నేను ఉన్నాయి నా దగ్గర, అప్పులు ఇచ్చిన. మీరే అప్పులు ఇచ్చారు? అప్పులు ఇచ్చిన, ఆ పైసలు నాకు ఇవ్వలేదు ఇంక ఇప్పటిదాకా. ఆ బ్యాకప్ అట్లనే పెట్టిన. ఓకే. ఇక నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు అడుగుతున్నావు, నా దగ్గర లేవు అంటారు వాళ్ళు. ఏం చేయాలి? ఇక ఎంత సంపాదించారు మొత్తం యూట్యూబ్ ఇన్స్టాల్ ఇప్పటి వరకు? ఇప్పటిదాకా సంపాదించా ఒక 60 అనుకుంటా. 60 lakhs, 60 లక్షలు ప్రమోషన్స్ తోట యూట్యూబ్ లో వ్లాగ్స్ చేసి వీడియోస్ చేసి తెచ్చుకున్నాను. 60 లక్షలు వచ్చాయి. 60 లక్షల్లో మీ దగ్గర 60,000 ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి? బయట ఉన్నాయి, కానీ అవి ఇస్తే మంచిగా ఉంటుంది. ఎవరికి ఇంట్రెస్ట్ కూడా అడగలే నేను. నా ఇచ్చిన డబ్బులు నాకు ఇర్రా నాయన, నేను నాకేమొద్దు, మీ ఇంట్రెస్ట్ కూడా వద్దు, ఇచ్చిన డబ్బులు నాకు ఇర్రు, నాకు ఏమొద్దు, అవసరం లేదు. చాలా మందికి ఇచ్చిన అప్పులు, అవి ఇస్తానికే తడబడుతారు వాళ్ళు. అడిగేటప్పుడు మంచిగా అడుగుతారు, 2 నెలలు ఇచ్చేస్తాం, 3 నెలలు అన్నారు. సంవత్సరం అవుతుంది అందరికి ఇచ్చి రెస్పాన్స్. నాకు ప్రాబ్లం వచ్చిందిరా, మా తమ్ముడు హాస్పిటల్ ఉన్నారా, మనకు మంచిగా చూసుకోవాలరా, నేను పైసలు ఇర్రా నాకు అని చెప్పేసి అంటే లేవు నా దగ్గర, ఇప్పుడు ఏం చేయాలి అని అంటారు. తీసుకునేటప్పుడు ఒక లెక్క తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు అడిగినప్పుడు రెస్పాన్స్ అవుతలేరు. ఫోన్ చేసినా ఫోన్ అసలు రెస్పాన్స్ ఇయ్యరాలు ఫస్ట్. ఇక తర్వాత ఏదో కేసు పెట్టినా ఏదైనా పెట్టి తీసుకోవాలి. ఇక వాళ్ళ దగ్గర నుంచి కేసు పెట్టి తీసుకోవాలి. ఇక అంత డబ్బులు ఇచ్చేసి ఎందుకు బాధపడుతున్నారు ఇప్పుడు? సర్లేండి మీ ఇష్టం, ఇంకా ఎట్లయినా తెచ్చుకోండి. ఒకసారి బుద్ధి వచ్చింది అనుకో, ఇంకోసారి ఇవ్వద్దని అర్థమైద్ది మనకి. ఇంకోసారి అప్పు ఎవరికి ఇయ్యను కూడా. బిగ్ బాస్కి వెళ్దామని ట్రై చేస్తున్నారు. నేను ఇంతకుముందు ఎప్పుడైనా బిగ్ బాస్ చూసారా? అసలు ఇన్ని సీజన్స్ జరిగాయి కదా తెలుగులో, చూసారా బిగ్ బాస్ ఎప్పుడైనా? చూసా. ఏ సీజన్ చూసారు? మా దోస్తు గారు పల్లప్రశాంత్ గారు ఉండే కదా, సో ఆ సీజన్ చూసిండే అంతే. ఏ సీజన్ అది చెప్పండి, కరెక్ట్ గా ఆలోచించకుండా. ఏ సీజన్ లో వెళ్ళారు పల్లవి ప్రశాంత్ గారు చెప్పండి? 8 లో వెళ్ళారా? బిగ్ బాస్ 8 కదా, 8 లోనే వెళ్ళారా? ఏమో అంత ఫోకస్ కూడా పెట్టలేదు.
చూసానంటే 8 or 7 అనుకుంటా, తెలియదు నాకు, అంత చూడలే నేను. 8 or 7 or 6 ఆ? 7 6 కాదా? 6 కాదు, నిజమండి 7 6. అదిగో నమ్మేస్తున్నారు, నేను 6 అంటే నమ్ముతున్నారు, 7 అనుకుంటా. 7 ఏం లేదు. కనీసం సీజన్లో మనుషులైనా గుర్తుంటారా మీకు? ఎవరు వెళ్ళారు ఒక సీజన్లో? పోనీ 7 అన్నారు కదా, పల్లవి ప్రశాంత్ గారితో పాటు ఇంకెవరు వెళ్ళారు చెప్పండి. మనకి తెలిసిన పర్సన్ ఉంటే చూడబోదు అవుతుంది, ఇక ఆ పర్సన్స్ గురించి తెలుసుకుని నేనేం చేయాలి? ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలనుకోండి, మనం వాళ్ళు ఎలా ఆడిస్తారు, టాస్క్లు ఏముంటాయి, లేకపోతే బిగ్ బాస్ గేమ్ ఎలా ఉంటుంది, బిగ్ బాస్ ఎవరితో మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, నాగార్జున గారు వచ్చి ఎలా మాట్లాడతారు, ఇన్ని గమనించుకుని ఎస్ మనం కూడా వెళ్ళగలము, మనం కూడా ఆడగలము అనుకుంటాం. ఒకవేళ వెళ్ళినాం అనుకో, అప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి తెలుసుకొని దాని తర్వాత కంటెంట్ ఏమి ఇవ్వాలి, ఏంది కాన్సెప్ట్ ఏంది, సో ఈ టాస్క్ ఎట్లా విన్ కావాలి అని చెప్పి అదే. గానీ సో ఇప్పుడు నేను బిగ్ బాస్ చూసి అవి చూసి ఈ టాస్క్లు చూసి ఇవన్నీ చూసి నేను ఒక యూట్యూబర్ని, నేను ఒక టాస్క్ ని ఎట్లా ఫినిష్ చేయాలో నాకు తెలియదా? చెప్పండి, బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ ఆడిన ఒక టాస్క్ చెప్పండి. పల్లవి ప్రశాంత్ ఆడినట ఒక టాస్క్, అన్ని టాస్క్లు ఒక టాస్క్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడను, నేను ఏ మూవీస్ కూడా చూడను. సో ఎందుకంటే ఇందాక మీరు ఏమన్నారు, నేను చూసాను బిగ్ బాస్ అన్నారు, ఇప్పుడు చూడండి అంటున్నారు. దానివల్ల ఏం యూజ్? ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్తే ఏం వస్తుంది? లేదు, మేము ఎందుకు చూడాలి అప్పుడు మిమ్మల్ని? బిగ్ బాస్ మీరు వెళ్తారు, ఆయన పోతే నాకెందుకు, నాకు తెలియదు, నేను చూడను అసలు మేము అనుకుంటే. మేమే కదా ఓట్లేయాలి మీకు, రేపు ఆడియన్స్ గా మేము ఓట్లేయాలంటే. ఈయన కూడా చూస్తున్నాడు, ఈయన కూడా వెళ్ళాడు పాపం, ఆయన చూద్దాం అసలు ఏం ఆడతాడని మేము కూడా ఆలోచిస్తాం. అట్లా మీరు చెప్పండి. నాకు వేరే పనులు ఉన్నాయి కదా, కొంచెం బిజీలో ఉండే. అంటే మేము అందరం పని లేకుండా కూర్చున్నావా? లేదు. మరి మేము ఎందుకు చూడాలండి మిమ్మల్ని? ఒక రీజన్ చెప్పండి. ఈయన వెళ్తున్నారు, సరే ఇప్పుడు వెళ్ళారు కదా, మనం కూడా ఈ వీక్ వంశీ గారికి ఓటేద్దాం, ఎందుకు వేయాలి? లేకపోతే అసలు మిమ్మల్ని ఎందుకు చూడాలి? మాకేం పనులు లేవా? మేము కూడా పనులు ఉన్నాయి బోల్డ్ అన్ని. మనం ఎట్లయితే ఉంటున్నామో సో దాన్ని యూజ్ చేయాలి. సో నేను ఓటేయమంటే ఓటేస్తారా? సరే మీరు పల్లవి ప్రశాంత్ గారికి ఓటేస్తారా? ఊరికి ఎవరికా? లాస్ట్ విన్నింగ్ అప్పుడు వేసినాం ఓటు, ముందంతా వేయలే. మీరు ఈ వీడియో చూస్తే మీరు కూడా మీ ఫ్రెండ్ అన్నారు, ఇప్పుడే ఆలోచించండి, మీకు ఓటు కూడా వేయలేదంట. నేను వేయలేదు, లాస్ట్ మూమెంట్లో వేసిన అంతే. బిగ్ బాస్ పొద్దున్నే వచ్చి ఒక మాట చెప్తారు, ఏం చెప్తారు చెప్పండి? నేనంతా చూడలేదు, బిగ్ బాస్ మీద అంత ఫోకస్ పెట్టలే, నేను చూడలే. నా పర్సనల్ లైఫ్ నాకే సరిపోతుంది, ఇక దీంట్లో మీద కూడా ఇంట్రెస్ట్ అవి చూసి. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అదొక గుడ్ ప్లాట్ఫామ్, మంచిది. సో దాన్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది ప్లాట్ఫామ్ని. సో యూజ్ చేసుకోకుండా ఇట్లా అయితే అది వేస్ట్. సో దానివల్ల వచ్చిన ఫేమ్ని ఒక పొజిషన్లో తీసుకోవాలి, కానీ దాన్ని కొన్ని షోస్లలోకి వెళ్ళి లేకపోతే కొంతమంది షాప్ ఓపెనింగ్లకు పోయి దాన్ని చీప్గా తీసి పడేస్తే వేస్ట్. సో దాన్ని అనేది ఇంకా కొంచెం ఒక లెవెల్లో తీసుకోవాలి దాన్ని. సో నువ్వు అంత మంచి ఫేమ్ ఇచ్చారు జనాల దగ్గర, అంత మంచి జనాల గుండెలలో మీరు నిలిచిపోయారు. సో వాళ్ళకు కూడా ఒక నచ్చేటట్టు ఒక ఏదైనా తీయండి. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళే హై రేంజ్లో ఉండాల, మనం కూడా ఒక హై రేంజ్లో వెళ్ళాలి. సో దానికంటే ఒక మంచి స్టోరీని తీయాలి, జనాలకి ఏంది నచ్చేటట్టు. సో అట్లా అని చెప్పి ఒక తీయాలని చెప్పేసి నేను అనుకుంటాను, నా కాన్సెప్ట్లో అది. సో నేను ఇచ్చిన ఫేమ్ అయితే నేను వేస్ట్ చేసుకోను, ఒకవేళ వెళ్తే ఇచ్చిన ఫేమ్ అయితే వేస్ట్ చేసుకోను. కానీ నేను వెళ్ళినా అనుకో ఒక స్టోరీ వల్లనే హైలైట్ అయిపోతా, ఏదైనా ఒక మూవీ వల్ల. సో అది జనాలకి ఇట్లా అట్రాక్ట్ అవుతుందా, జనాలకి మైండ్ సెట్ నాకు తెలుసు కదా. సో జనాలకి ఏ మూవీ ఎట్లాంటి మూవీ అయితే ఇష్టం ఉంటుందో అది నాకు తెలుసు. మీరు సినిమా తీస్తారా బిగ్ బాస్ లోకి వెళ్ళి? బిగ్ బాస్ లో సినిమా తీయడం ఏంటి? లేదు, అందులో ఇప్పుడు చాలా గుర్తింపు అనేది వస్తుంది కదా, దానివల్ల దాని తర్వాత ఒక సినిమా తీద్దాం. బిగ్ బాస్ లో ఇప్పటి వరకు విన్ అయ్యి లేదంటే మంచి ఫేమ్ వచ్చి బాగా ఫేమ్ ను ఉపయోగించుకున్న వాళ్ళు ఒకరిని చూపించండి మీరు. ఎవరు యూజ్ చేసుకోలేదు, ఎవరిని పట్టించుకోరు జనం. టు బి హానెస్ట్ ఎవరిని పట్టించుకోరు, అందరి లైఫ్ లో అందరు బిజీగా ఉన్నారు. జనం పట్టించుకోరు కాదు, జనం పట్టించుకుంటారు. కానీ ఆ స్టోరీలు ఉంటాయి చూసినావా, మూవీ స్టోరీలు, అవి ఏవో పట్టుకొని వచ్చి దీనిలో మిక్సింగ్ తీసుకొచ్చి దాడేస్తే ఎవడు చూస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే చూడను. అది ఏందిరా బాబు ఆ స్టోరీ ఏందిరా నాయన, నాకు నచ్చలేదు అని అంట. నేను అట్లనే అంట, నేను ఏదైనా మూవీ చూసినాను అనుకో, నాకు నచ్చకపోతే ఇది జనాలకి ఎట్లా నచ్చుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అట్లనే అంట నేను. జనాలకి
ఇప్పుడు కొత్తగా ఏమైనా డిఫరెంట్గా తీసుకురావాలి. కొన్ని సినిమాలలో సాంగ్స్ బాగుండవు, ఏం బాగుండవు. అప్పుడు పాతకాలంలో నాన్నకు ఒక కంటెంట్ ఉండేది మూవీలో. ఇప్పుడు కంటెంటే లేదు, అన్ని తీసుకొచ్చి ఆ సినిమాలో ఈ సినిమాలో అన్ని తీసుకొచ్చి లోపల వేసాడు. చెప్పేదానికి బానే ఉంటది, చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం. అంతేందుకు నా సాంగ్ నేను తీసుకున్నా, సో దానికి ఇప్పుడు ఎవరు అంత రొమాంటిక్ పెట్టలేదు. సో ఇప్పుడు సాడ్ సాంగ్ అంత రొమాంటిక్ ఉండదు కూడా. సో దాన్ని నేను తీసుకురాలేదా, రొమాంటిక్ లో తీసుకొచ్చి నేను హైలైట్ చేసుకోలేదా? నేను ఎవరిని, నేను ఒక ఏదో చిన్న ఇన్ఫ్లుయెన్స్ అని, కానీ నేను నా సాంగ్ దగ్గర ఎంత 150K లైక్స్ ఏమో వచ్చినాయి, బాగానే పోయింది. సో నేను ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్ అనే కదా. అంటే మీరు జనాలు రొమాంటిక్ సాంగ్స్ చేస్తే చూస్తారని చెప్పేసి జనాల మైండ్ సెట్ గురించి ఆలోచించాలి. జనాలకు ఎట్లయితే నచ్చుతుందో అట్లాంటి స్టోరీలు తీసుకొస్తే బాగుంటది. ఇప్పుడు ఏదో ఆ పిల్లని లవ్ చేసిన, ఈ పిల్లని లవ్ చేసిన, అది తీసుకొచ్చిన, ఇది అంటే ఎవరు స్టోరీ అది కదా. అసలు అలాంటి స్టోరీ ఒకటి తీయకపోయారా? లేదు అది ఎట్లా అంటే ఒక కాన్సెప్ట్ మీద నడవాలి కానీ వేరే చెత్త స్టోరీలన్నీ తీసుకొచ్చి. అసలు మీ పర్సనల్ లైఫ్ నాకు స్టోరీ తీయొచ్చు అని ఎప్పుడైనా అనుకున్నారా? తీయొచ్చు, మంచి సినిమా అయింది. అవును, సినిమా అవుతుంది. నేను ఎట్లా డబ్బులు సంపాదించుకున్నా, ఏంది నేను రిలేషన్ లేనిది, సో నాకు ఇప్పుడు ఏఎంఐ సెట్ అయింది అని చెప్పి ఎన్ని తీయొచ్చు. సో నా లైఫ్ ని నేను ఒక సినిమా రూపంలో తీసినా కూడా అది సూపర్ హిట్ అవుతుంది. సో ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళిండు, ఆ ప్లాట్ఫామ్ లో ఎన్ని డబ్బులు సంపాదించుకోండు, సో లైఫ్ సెట్ అయిందా లేకపోతే మళ్ళీ మోసపోయిండా, జనాలకు మంచిండు, తీరా లాస్ట్ గా ఆయన దగ్గర ఏం లేదు. మోసపోయారా మీరు ఎప్పుడైనా? మోసపోయాను కదా. ఏ విషయంలో? పర్సనల్ విషయంలో మోసపోయారు అంటారు. కాదండి, అమ్మాయిల విషయంలో మీకు ఏం శని పట్టుకుందంటారా అట్లా? అంటే ఎక్కడ ఎప్పుడు కలిసి రాకుండా మీకు కలిసి రావట్లేదా, మీరే ఇబ్బంది పెడుతున్నారా? కలిసి రాదు, నాకు కలిసి రాదు, మీకు చూస్ చేసుకోవడం తెలియట్లేదు. బాగాలేదు, రేఖలు బాగాలేవు. రేఖలు బాగాలేవా? ఇప్పుడు ఎవరైనా రేకున్నారా మీరు మీ జీవితంలో? లేరా? సింగిలా? సింగిల్ అంటే ఇక సింగిల్ అని కూడా చెప్పలేను, అట్లా హోల్డ్లో ఉంది. అట్లా చెప్పండి, ఏదో చెప్పండి. హోల్డ్లో ఉంది ప్రస్తుతానికి. పాస్ట్ అన్ని అయిపోయినాయా? క్లియర్ ఆ పాస్ట్ లో ఉన్నవన్నీ? నేను ఇప్పుడు పేర్లు చెప్పి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ లో నాకు అవసరం లేదు, ఇది లేదు, అన్ని క్లియరా? ఇప్పుడు లైన్ క్లియర్ ఉందా? డైరెక్ట్ గా లైన్ క్లియర్ ఉంది. ఇప్పుడు రిలేషన్షిప్ లో లేరు, సింగిల్ అని చెప్పలేరు, హోల్డ్లో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్లాన్ మరి? ఎవరినైనా కొత్తగా పరిచయం చేయబోతున్నారా యూట్యూబ్ కి లేకపోతే ఇన్స్టాగ్రామ్ కి? ఆలోచన లేదు, డైరెక్ట్ పెళ్ళేనా ఈసారి? ఇప్పుడే కాదు, ఏమో తర్వాత చూడవచ్చు, ఎవరు వస్తారో చెప్పలేరు. మైండ్కి తగ్గట్టు. మీ మైండ్కి తగ్గట్టు? ఇంతవరకు మీ మైండ్కి తగ్గట్టు ఎవరు దొరకలేదు? చేతిలో రాతలు బాగాలేవు. చేతిలో రాతలు బాగాలేవు, ఏమో తెలియదు. ఒక అమ్మాయి నాతో ఇటు ఉందా అనుకో, కష్టాలు బాగా వస్తాయి, కానీ వెళ్ళిపోయినాక లైఫ్ లో సెట్ అయిపోతా. మళ్ళీ అమ్మాయి వస్తే మళ్ళీ కష్టాలు వస్తాయి, మళ్ళీ అవి వస్తాయి. ఎందుకో అట్లా రాసి పెట్టారు. మీకు అట్లా సింగిల్ గా ఉండాలని రాసి పెట్టుందేమో. అదే ఏదో అంటారు కదా, రాసి పెట్టలేదు నాకు ఈ జీవితానికి. రాసి పెట్టలేదు నాకు. సింగిల్ గా ఉండిపోండి బెటర్ ఏమో. ఎందుకు అసలు ఈ అమ్మాయిలు పంచాయతీలే వద్దేమో కదా మీకు. ఏమో చెప్పలేము, వారి మీద ప్రేమ గట్టిగా వస్తాయి. మీ స్ట్రెంగ్త్ ఏంటి? ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే లేకపోతే నార్మల్గా అయినా ఇది నా స్ట్రెంగ్త్ అని మీరు చెప్పుకోగలిగిన స్ట్రెంగ్త్ ఏంటి మీకు? బలం అంటే ఇక ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటండి, ఏదో ఒకటి ఉంటుంది కదా మనకు ఒక బలం, ఇది నా బలం. ఇప్పుడు నవీన్ పోలిశెట్టి గారిని అడిగామనుకో, మిస్టర్ పోలిశెట్టి మిస్ పోలిశెట్టి సినిమాలో ఆయన ఏమంటాడు, నాకు నవ్వించడం నా బలం అంటాడు. బలహీనత అంటే అవసరం లేని టైంలో కూడా నవ్వించడం. ఆయన కామెడీ గురించి కాదు, అదే ఆయన గురించి చెప్తున్నాను నేను. మీకు అట్లా మీ బలం ఏంటి? బలం అంటే ఇక ఒకటనే ఏం చెప్పలేము, సీన్ బట్టి ఏ బలము అదే ఇక డిసైడ్ అవుతా. మీ బలహీనత ఏంటి అదేనా తెలుసా? బలహీనత అంటే ఇక నమ్మి మోసపోవడమా, మోసం చేయడమా, లేకపోతే చేయడం? అదే మోసం చేయడమా? నేను కాదు, వేరే నన్ను మోసం చేస్తే అదే పని కొంచెం బాధపడతా అంతే. నమ్మి మోసపోవడం అది మీ బలహీనత. ట్రై చేస్తా కదా, ఇక నాతోటే తిప్పుకుంటా కదా, ఒకటేసారి సడన్ గా మోసం చేయగానే ఒక మోసబాధ అనిపిస్తుంది, అదొకటే ఎమోషన్. గట్టి దెబ్బ ఎప్పుడైనా తగిలిందా మీకు? లైఫ్ హిట్టింగ్ మూమెంట్ అంటారు కదా. గట్టి దెబ్బ అంటే నేను అప్పుడు వేరే, సో ఇప్పుడు ఏంటంటే
నేను ఏ పర్సన్స్ నేను ట్రస్ట్ చేయను. సో ఇంకోటి ఏంటంటే ఏ పర్సన్స్ తోటి నేను అంత ట్రావెల్ చేయను. సో నాకు క్లోజ్ అయినా కూడా ఎంతవరకు ఉండాలో అంతనే. ఇప్పుడు ఒక పర్సన్ తోటి నేను ఎన్ని రోజులు నేను ట్రావెల్ చేయను, ఒక 20 days లేకపోతే ఒక నెల. ఒక కొత్తగా ఫ్రెండ్ అయినా కూడా దాని తర్వాత మళ్ళీ దూరం పెట్టేస్తా. ఎందుకు? అంతే. ఎందుకంటే తర్వాత ప్రాబ్లం వస్తుంది మళ్ళీ వాళ్ళ వల్ల. ఓహో, మీరు అట్లా ఫిక్స్ అయిపోయినారు, వీళ్ళ వల్ల నాకు ప్రాబ్లం వస్తుంది, వీళ్ళ వల్ల నాకు ప్రాబ్లం వస్తుంది, నేను ఏదో ఒకటి చేసినా దూరం చేసుకుంటా, కానీ మళ్ళీ నేను తెచ్చుకోను. ఒక నెల తర్వాత పక్కా దూరం అయిపోతారు. అప్పుడు మీకు ఇంకా పరిచయాలు ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారు? ఎట్లైనా వదిలేస్తాడని ఫ్రెండ్స్. సో ఏంటంటే జస్ట్ ఇంతవరకే, ఒక నెల దాకా. ఇక దానికంటే అంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నాకు ఎవరు లేరు. సో నేను ఎవరిని పెట్టుకుని కూడా నాకు వద్దు కూడా. కొత్తగా పరిచయాలు అవుతాయి, దాని తర్వాత నేను పంపించేస్తాను. ఒక నెల తర్వాత, నెల దాకానే ఎవరితోనైనా నేను నెల దాకానే, దాని తర్వాత మళ్ళీ దూరం. ఈ కొత్త పరిచయాలు ఎక్కడి నుంచి అవుతాయి మీకు? కొత్త పరిచయాలు ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయా? ఇన్స్టాగ్రామ్లో వస్తే కొన్ని, లేకపోతే కొంతమంది ఉంటారు ఇక్కడ వాళ్ళు వీళ్ళు, కానీ అంత సడన్గా చెప్పను. సో నాకు ఎందుకంటే ఏ మనిషిని అయితే ఉంచుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ చూసిన. ఇప్పుడు నా దగ్గర ఒక పర్సన్ వచ్చిండు, నా చుట్టుపక్కల మంచిగా ఉండరు వాళ్ళు. ఆ పర్సన్కి అన్ని లేనిపోని అన్నీ నేర్పిస్తారు. ఇప్పుడు వీళ్ళని పంపించేస్తా, ఇప్పుడు ఈయనని కూడా పంపించేస్తా. సో మళ్ళీ వేరే పర్సన్, కొత్త పర్సన్ వచ్చిండు అనుకో, వీళ్ళిద్దరు కలిసి వీనికి నేర్పిస్తారు, చెడిపోతాడు. మళ్ళీ ఎందుకు అని చెప్పి వీళ్ళిద్దరినే పంపించేస్తారు. మొత్తాన్ని పక్కన ఉన్న వాళ్ళలోనే ఉంది, కానీ మీలో ఏం తప్పు లేదంటే? ఏం లేదు, నా పక్కన ఉన్న వాళ్ళదైతే తప్పు. సో అది ఎందుకు, మనం ఎప్పుడు మనకి ఋషుల్లానే అనిపిస్తాంలేండి, తప్పే ఉంది కానీ లేదు. మంచోళ్ళేనా మీరు? అబ్బా, మన చెడ్డోన్ని అయితే నేను నాకు మనీ ఇంపార్టెంట్ అనుకుంటే చాలా దారిలో నేను సంపాదించుకోవడానికి ఎంతో మందిని మోసం చేసి సంపాదించుకోవచ్చు, కానీ వద్దు అని చెప్పేసే కదా. మంచోనే కాబట్టే కదా నేను ఏం చేస్తలేను. ఇప్పుడు చెడ్డోన్న ఉంటే నేను ఎన్నో చేసుకునేటోని. ఇన్ఫ్లుయెన్సర్స్ కి, యూట్యూబర్స్ కి ఒక గ్యాంగ్, ఒక గ్రూపు, ఏదైనా ఫంక్షన్లు పెట్టినా క్రియేటివ్స్ కి అది పిలుస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు. మీకు అందరు ఫ్రెండ్స్ ఉన్నారు అట్లా? ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మాట్లాడుకోవడం, మాట్లాడుకుంటాం, కానీ ఎక్కువ ట్రావెల్ చేయను నేను వాళ్ళతోటి. ఎందుకు? హాయ్ బాయ్, బాగున్నారా, ఏదైనా ఫంక్షన్ ఉందా, వస్తా, అంతే. ఆడదాకానే. తర్వాత మనం ఆడిపోదాం, బయటికి వెళ్దాం, ఇట్లా ఎంజాయ్ చేద్దాం, ఆడి ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి నేను అసలు ఉండను. సో ఎందుకంటే కొత్త పర్సన్స్, సో వాళ్ళతో ఎట్లా ఉండాలో అట్లనే ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు నేర్చుకుంటున్నారా? నేర్చుకున్నా. లైఫ్లో దేనికి ఒకటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఏంటంటే మనం సంపాదించుకోవాలి. ఓకే, మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీకు? ప్రతిరోజు హ్యాపీగానే ఉంటా, బాధ వచ్చినప్పుడు బాధపడతా. ఇప్పుడు మీ మొహంలో నాకు అంత హ్యాపీనెస్ ఏం కనిపించట్లేదు. ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు, కానీ ఇందాకైతే చూడాలి అసలు మీ మొహం. అయ్యో ఇంకా మొత్తం పోయింది, అసలు నా జీవితమే లేదన్నట్టు కూర్చోన్నారు. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఎప్పుడంటే ఒక 1 year బ్యాక్ అనుకుంటా, ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసిన. దాని తర్వాత మళ్ళీ ఇక ఎదురైతున్నాయి. ఇక 1 year బ్యాక్ ఎందుకు బాగా ఎంజాయ్ చేశారు? ఏమొచ్చింది అప్పుడు? లైఫ్లో ఏమైనా మారింది అప్పుడు కొత్తగా? కొన్ని మారిండే, మంచిగానే ఉండే. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కొన్ని మళ్ళీ పొజిషన్ వేరే అయింది. సో మళ్ళీ కష్టపడాలి. మంచిగా ఉన్నప్పుడు ఎవరో ఒకరిని తీసుకొచ్చి చెడగొట్టించుకొని వెళ్తా ఉంటారండి మీరు? మీకు అదొక అలవాట? లేదు, అట్లా ఏం లేదు, కానీ మంచిగా ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు వస్తారు. సో అవన్నీ చూసిన మోసాలు చేశారు, అమ్మో అది తట్టుకోలేము కూడా. అంత ఘోరంగా చేశారు మోసం? అంటే చాలా ఘోరంగా చేశారు. నాకు ఎలాంటి మోసాలు అండి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చుగా, పేర్లు అవసరం లేదు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు వద్దు, ఎలాంటి మోసం చేస్తారని చెప్పండి ఒకటి. నేను ఏ ఫోన్పే ఏది యూజ్ చేయను. నేను నా పక్కన ఏ పర్సన్ అయితే ఉంటాడో అన్నీ ఆ పర్సన్ చూసుకోవాలి. అట్లా మెయింటైన్ చేసుకున్నా ఒక దగ్గర. నేను ఏదో కేసులో ఇరుక్కున్నా. సో ఏం చేసిండు, బయటకు వచ్చేలోపు ఆ పర్సన్ లేడు, గయాప్. ఇక మళ్ళీ నువ్వు ఫోన్ చేసి నువ్వు రెస్పాన్స్ ఏం లేదు. ఇక అట్లా నా మోసాలు జరిగినాయి, నాకు చాలా జరిగినాయి. చాలా డబ్బులు కూడా నేను బయటికి వెళ్తా కదా, బయటికి వెళ్ళినప్పుడైనా లేకపోతే నా షాప్లో నేను కొన్ని రోజులు బయటికి వెళ్ళిన, స్టాక్ మొత్తం అమ్మేసారు, డబ్బులే అంటే లేవు అన్నారు. చాలా జరిగినాయి. మనీ విషయంలోనే చాలా జరిగినాయి, మనీ విషయంలోనే. మోసాలు బాగా మనీ విషయంలోనే చేశారు. మనిషిగా ఎవరు ఏం చేయలేదు. మనీ విషయంలో సంపేదాకా కూడా వెళ్ళారు మిమ్మల్ని.
మనీ విషయంలో చంపే వరకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ తెలుస్తలేదు కానీ డీల్స్ మాట్లాడుకోరు. ఈయనని చంపేస్తే ఎన్ని పైసలు ఇస్తాము అది కాదండి. ఏదో సినిమాల్లో లాగా ఒకరి మీద బాగా పగలు ఉంటే మనకి ఈయన చంపేసి నువ్వు ఇంత డబ్బులు తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ ఫ్యామిలీకి నేను ఏం ద్రోహం చేయలేదు, ఏం చేయలేదు. నన్ను చంపితే ఏమొస్తుంది వాళ్ళకి? నేను ఇక మొన్న రీసెంట్గా నేను వీడియోస్ పెట్టిన. సో కొత్తగా ఒక రూల్ చేయండి, ఈ తలవాళ్ళు ఇవి కత్తిలు పెట్టుకొని తిరుగుతారు. సో బోనాలకి కొట్లాడుతుంటారు కదా, కత్తుల తేటైనా లేకపోతే ఎవరిదైనా మనిషి ప్రాణమే పోతే మళ్ళీ వస్తుందా? రాదు. సో కొంచెం కొత్త రూల్ తీసుకురండి అని చెప్పిన. దానికి మంచిగా యువషిప్ వచ్చింది. అండ్ బోనాలలో కూడా సెక్యూరిటీ కూడా చాలా మంది ఉన్నారు, పోలీస్ వాళ్ళు. సో చాలా ఎవరైనా ఇప్పుడు కత్తులు గిత్తులు ఏమైనా తీసినా కూడా వాళ్ళని కొడుతారంట. సో వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు కొంతమంది పోరలు, అన్న నీ వల్ల ఇట్లా అవుతుందన్నా, మాకు ఇట్లా బయటకే నెట్టేస్తారు అని చెప్పి. వాళ్ళ మంచి గురించే కదా. తాగిన తర్వాత ఎవరు ఏం చంపుకుంటారు, అవసరమా? వాళ్ళ ఇంటికాడ ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి. బయట గొడవలు ఈ చంపుకున్నాడు ఇవన్నీ ఎందుకు? మీరు తాగుతారా? నేను తాగను. నిజంగా తాగను. తాగుతా అంటే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి. నాకు మంది మీద అంటే ఇంట్రెస్ట్ లేదు, తాగను. ఒక స్మోక్ ఒకటి చాలా చేస్తా. చాలా చేస్తా. ఇప్పుడు కూడా చాలా చేస్తా. అదొకటే బ్యాడ్ హ్యాబిట్, ఇంకేం లేదు. ఎందుకు మానేయాలనుకోలేదా మరి? ఇప్పుడు లేదు, మానేద్దామని కూడా కాని పని అవుతుంది. అదొకటే బ్యాడ్ హ్యాబిట్, ఇంకేం లేదు. ఇక డ్రింకింగ్ మీద కూడా అంత ఏం లేదు. దీనికి కూడా మీ మమ్మీ వాళ్ళు ఏమనరా? స్మోకింగ్ కి ఎందుకేమన్నా తిడతారు. తెలుసా వాళ్ళకి మీరు సిగరెట్లు తాగుతారని తెలుసా ఇంట్లో? తెలుసా అంటే ఇక ఎదురుగా నేను చెయ్యను, ఏదన్నా వెనుకనే ఎక్కడైనా వెళ్ళి చేస్తే కానీ ఎదురుగా చేసే అంత ధైర్యం నాకు లేదు, అంత ఓపెన్ నేను కాదు. ఎప్పుడు మీ మమ్మీ చీపురు గడ్డ తీసుకుంది అనలేదా మిమ్మల్ని? కొట్టింది, చాలా కొట్టింది. కొడుతుంది, చాలా కొడుతుంది. కానీ ఇప్పుడు పెద్ద పెరిగినాం కదా, అట్లా చెప్పి కొంచెం కొట్టదు, తగ్గింది. ఇప్పుడు చెప్తున్నారా? ఓకే. ద మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? బాగా బాధపడింది. బాగా బాధపడ్డది అంటే ఏమైనా మొన్న మా తమ్మునికి మా బ్రదర్కి లేని కదా, అదొక్కటే ఫుల్ ఎమోషనల్. అది మిమ్మల్ని ఎవరైనా కత్తితో పొడవబోయి మీ తమ్ముని పొడిచారా, లేకపోతే మీ తమ్ముని పొడుద్దామనే ప్లాన్? మా తమ్ముని మీద లేదు, అది నా మీదకి ఏమో అయింది అనుకుంటా. సో అది మా తమ్ముడు రియాక్ట్ అయ్యింది అనుకుంటా దాని మీద. కానీ అట్లా నడుస్తుంది బయట, ఎందుకు అంత చేస్తారో అర్థం కావట్లేదు. ఎవరిది ఒక రూపాయి కూడా తినలేదు, ఎవడో ఒక రూపాయి నాకు పెట్టలేదు. కానీ ఎందుకు ఏమొస్తుందో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా మీకు? యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ, మీ మీద అసలే డెత్ అదే చంపేసేలా అంత థ్రెట్స్ ఉన్నాయి అన్నారు కాబట్టి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? నేను అడగలే ఎవరికి హెల్ప్. బయట ఎట్లా ఉంటారు, అందరూ ఒకటే చేయగలుగుతారు. ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా అంతేందుకు నా చుట్టుపక్కల చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఒకటే చేయగలుగుతారు. ఇప్పుడు ఒక మనిషికి ఆపద వచ్చిందంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ రాడు, అంత జాలిగుండా అసలుకే కాదు వీళ్ళది. నిజం చెప్తున్నా, జస్ట్ వీడియోలోనే యాక్టింగ్, రియాలిటీలా ఫేక్ పర్సన్స్ చేయాలి. అవునా? మరి మీరు? నేను రియల్గా అట్లనే ఉంటా, నా దగ్గరకు వచ్చి చూసినా కూడా అట్లనే ఉంటా, ఓపెన్గా ఉంటా. నేను పెట్టాలనుకుంటే పెడతా, నాకు నా దగ్గర లేకపోతే నేను సైలెంట్గా ఉంటా. కానీ ఎవరికి నేను హెల్ప్ అడగాను, చేయండి అని చెప్పి. ఇప్పటి నుంచే డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోవాలని ఆలోచన ఉందా? ఎప్పటి నుంచి పెట్టుకోవాలి జాగ్రత్త. ఎలా వస్తాయి ఇప్పుడు? ఇంకా ఎలా? చిన్న చిన్న ప్రమోషన్ చేస్తున్నా కదా, చాలా నాకు పర్లేదా? పర్లేదు. ఇప్పుడు ఒక నెలకి ఎంత సంపాదిస్తున్నారు? ఎంత నెలకి అంటే వస్తాయి అట్లా అట్లా. నాకు చాలుగా, నేను బతుకుతున్నా, ఎక్కువ అతి ఆశ లేదు నాకు, వద్దు. చాలు, వచ్చిన దాంట్లో చాలు. నాకంటే ఒక సాగుతుంది. గట్టి డబ్బులే తగిలే, మొత్తానికి మారిపోతున్నారు నిదానంగా. ఇదే మార్పు ఇలానే కంటిన్యూ చేయండి. కొంచెం మైండ్ని అట్లా పెట్టుకొని కొంచెం మీ మీద మీరు ఫోకస్ చేసుకొని సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి. సెటిల్ అవ్వాలి ఫస్ట్. సెటిల్ అవ్వాలా ఫస్ట్? ఇంకా సెటిల్ అవ్వలేదా? సెటిల్ అవ్వాలి, కానీ నా కష్టంతో సెటిల్ అవుతా. మొత్తం వచ్చిన అమౌంట్ తోటి సెటిల్ అవ్వను. పోన్లేండి. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫాలోవర్స్కి, మీ హేటర్స్కి? హేటర్స్కి
అంత కోపం అయితే ఎవరి మీద లేదు నాకు. వాళ్ళే కోపం ఎందుకు పెట్టుకున్నారో నాకు తెలియదు. దాన్ని కూడా నేను ఏం ఆన్సర్ చేయలేను. ఒకవేళ నా మీదకి ఏమైనా నచ్చినా కూడా చూద్దాం అప్పుడు. ఫాలోవర్స్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తా. ఫాలోవర్స్కి వాళ్ళు నన్ను తిట్టుకున్నా ఏం చేసినా కూడా ఏదో రోజు వాళ్ళకి నేను హెల్ప్ చేసే పొజిషన్కి నేను వెళ్తా. సో ఆ రోజు వాళ్ళకి అర్థమవుతుంది. హెల్ప్ అంటే మళ్ళీ రోడ్ల మీద డబ్బులు వేయడమేనా? అట్లాంటి నేను ఫస్ట్ చేసిన కానీ దాని తర్వాత చేయలేదు. నేను పని చేసుకున్నా కదా, అన్ని పని చేసిన. సో కొత్తగా నేను ఒకటి స్టార్ట్ చేస్తున్నా. సో అది ప్రజల కోసమే. దానివల్ల వాళ్ళకి యూజ్ వస్తుంది. సో చాలా మంది కాలేజ్ ఫీజు అయినా లేకపోతే ఫాలోవర్స్కి చాలా మంది ఆపదలు ఉన్నా కూడా ఆదుకుంటానికి ఒక మంచిది ఒకటైతే ముందుకు తీసుకొస్తున్నా. సో దానివల్ల వాళ్ళకి యూజ్ వస్తుంది. ఇది ఒకటే చెప్పగలుగుతా. ఇక అది త్వరలో అయితే రిలీజ్ చేస్తా. సాంగ్స్ ఏమైనా తీస్తున్నారా? సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, యాక్టింగ్ ఏమైనా చేస్తున్నారా ప్రస్తుతానికి? తీస్తే ఒకటే పెద్దగా తీయాలి. చిన్న చిన్న చేసుకుంటా పోను. కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాలా? పెద్దగా తీయాలి. టాస్క్ పెద్దగా ఉండాలి. కానీ చిన్న చిన్న చేసుకుని పోయి ఏం లాభం? ఓకే. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నారు కదా, అప్పుడు పల్లవి ప్రశాంత్ గారు మట్టు తిని అవి ఇవి చేసి అడిగారు, నేను వెళ్దాం అనుకుంటున్నా, మీరు నన్ను పంపించండి అని. మీరు ఎలా అడగాలనుకుంటున్నారు? ఆడియన్స్ అడగండి ఒకసారి. నేను ఆడియన్స్కి నేను కష్టపడ్డా, పంపించాలనుకుంటే పంపించవచ్చు. ఇట్లా అడిగితే మీరు పంపించాలనుకుంటే పంపించండి అంటే అది కొంచెం పొగరుగా అనిపిస్తుంది. ఎట్లా అంటే ఒకటి చెప్తా నేను. సో నేను చాలా మందికి హెల్ప్ చేసిన, నేను ఆ కాన్సెప్ట్ మీదనే నన్ను పంపించండి జనాలు. సో మళ్ళీ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా అదే జనాలకు నేను యూజ్ చేసుకుంటా. మీరు అడిగేది ఎట్లా ఉండాలంటే, నేను ఇది, నా ఫ్యామిలీ ఇది, ఇంత కష్టపడి వచ్చాం పైకి, నేను ఇంత చదువుకున్నా, నాకు తెలుసు నా ఫ్యామిలీ ఏంది, అట్లా నాకు తెలుసు. మీరు ఒక వీడియో పెట్టాలి బిగ్ బాస్కి, మీరు ఒక వీడియో పంపించాలి, ఒక దాంట్లో మేనేజ్ చేసి ఒక వీడియో పంపించాలి. దాంట్లో మీ ఎమోషన్ ఉండాలి, మీ ఫ్యామిలీ ఉండాలి, మీరు ఏం చేశారు, ఏం చదువుకున్నారు, ఇవన్నీ చెప్తారు కదా. ఇంటర్వ్యూలో చెప్తాను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నా ఫ్యామిలీ జీరో. ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ వచ్చి మీ ప్రతి ఇంటర్వ్యూ ఓపెన్ చేసి ఇంటర్వ్యూలు చూసుకుని ఒక వీడియో ఇప్పుడు మీరు లాస్ట్ లో ఒక షార్ట్ లాగా చెప్పండి. ఆ షార్ట్ ఒకటి కట్ చేసి నేను ఐటీ మీడియాలో షార్ట్ ఒకటి వేపిస్తా. బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నా, సో నేను ఇది చెప్తున్నా అని చెప్పండి. నేను ఎక్కడ రివీల్ చేయలేదు. అట్లా రివీల్ చేయడానికి ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటున్నారా? జస్ట్ బిగ్ బాస్కి వెళ్ళడానికి ఎలా నార్మల్గా మీ ఇంట్రో ఇవ్వండి అంతే. మీరు ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే, సో నా ఫ్యామిలీ విషయంకి వచ్చేసి చాలా మిడిల్ క్లాసు. సో అంత హై క్లాస్ అని కూడా చెప్పలేము. మేము చాలా గుడిసెల నుంచి వచ్చినాము, ఆ పొజిషన్ నుంచి వచ్చినా నేను. సో చదువుకుంటాను కూడా మా మమ్మీ వాళ్ళకి పెట్టే అంత బడ్జెట్ కూడా లేదు. సో అట్లా అని చెప్పేసి నాకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారు. దాని తర్వాత కొన్ని స్ట్రగుల్స్ అవన్నీ ఫేస్ చేసిన తర్వాత నా ఫ్యామిలీ అప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించారు. సో చాలా మిడిల్ క్లాస్. ఇంకోటి ఏంటంటే నాకు మా తమ్మునికి చూసుకోవాలంటే నా ఫ్యామిలీకి అవ్వలేదు. సో కొత్తగా వచ్చారు హైదరాబాద్కి. ఇక్కడ అంత శాలరీ కూడా ఏం లేదు. మా మమ్మీ వాళ్ళు కూడా అంత చదువుకున్న వాళ్ళు ఏం కాదు. వాళ్ళు లో కాబట్టి వాళ్ళకి తగ్గట్టు మమ్మల్ని అయితే పెంచారు. సో దాని తర్వాత నా అనుకున్నట్టు నేను కష్టపడి మా మమ్మీ వాళ్ళని మా అందరినీ మంచిగా చూసుకోవాలి. ఫస్ట్ నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్. నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని చెప్పేసి నా ఫ్యామిలీ కోసం కష్టపడ్డా, వాళ్ళకంటూ కొంచెం సంపాదించి పెట్టిన. సో నేను బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నా అంటే, సో నేనేంది, సో నేను ఒక కామన్ మ్యాన్ని. సో ఒక కామన్ మ్యాన్ ఏం చేయగలుగుతాడు, ఏ పొజిషన్కి పోగలుగుతాడు. సో ఒక కామన్ మ్యాన్ మైండ్ ఎట్లుంటుంది, సో అది ఒక ఫిలిం ఇండస్ట్రీకి చూపించాలి అని చెప్పేసి అనుకొని, సో నేను ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటా. సో అందులోకి వెళ్ళినాక కూడా మీరు సపోర్ట్ చేయాలి అంతే, ఇంకేం చెప్పలేము. అది గైస్ తను చెప్పింది మీకు ఒకవేళ నచ్చితే బిగ్ బాస్కి పంపించండి. ఆడియన్స్ పోల్ ఒకటి ఉంటుంది, దీంట్లో కూడా బిగ్ బాస్ సజెషన్స్ చూస్ చేసుకునే దాంట్లో కూడా ఆడియన్స్ పోల్ ఉంటుంది. మీరు నచ్చితే నిజంగానే ఆడియన్స్ మిమ్మల్ని వృధా చేయను. అది అప్పుడు చూద్దాం మీరు ఎంత వాడుకుంటారు, ఎంత వృధా చేస్తారు అనేది ఫ్యూచర్లో చూస్తాం. ఎక్కడికి వెళ్తాం, మేము ఉంటాం, మీరు ఉంటారు, చూద్దాం అప్పుడు. కానీ వెళ్ళిన తర్వాత అందరినీ దాటుకొని వెళ్తా. అమ్మో, ఎవరందరినీ? పెద్ద పెద్ద హీరోలను కూడా దాటుకొని వెళ్తా. అమ్మో, వచ్చిన ఫేమ్ని. సో అది జనాలనే పెట్టుకుంటా, పేదలోనే పెట్టుకుంటా. ఓవరోవర్ దేనిల మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళనే తీసుకుంటా. కానీ నాకంటూ ఒక మంచిగా వచ్చింది అనుకో, సో
చాలామంది ఉంటారు కదా, చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుంది యాక్టింగ్ మీద, సో వాళ్ళనే తీసుకుంటా. కొంతమంది యాక్టింగ్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ పెట్టి దాని తర్వాత తిప్పుకుంటారు కానీ ఎవరు ఏం ఛాన్స్ ఇవ్వడు, ఎవ్వడేం ఇవ్వడు. సో అట్లాంటి పర్సన్స్కి మెయిన్ క్యారెక్టర్లు ఇచ్చి సో వాళ్ళనే హైలైట్ చేస్తా. సో నేను వెళ్ళేటప్పుడు కూడా కొన్ని కుటుంబాలను ముందుకు తీసుకుపోతా. సరే అండి, నేను కూడా మీరు వెళ్ళాలనే కోరుకుంటున్నా. నిజంగానే మంచిగా ఛాన్స్ వస్తే దాన్ని ఇంకా మంచిగా ఉపయోగించుకోండి. ఇప్పటి నుంచైనా కొంచెం మైండ్ పెట్టి మనం ఏం చేస్తున్నాం, మన చుట్టుపక్కల ఎవరున్నారు, ఎవరి వల్ల మనకి యూజ్ ఉంటుంది, అదే ఎవరి వల్ల మనకి యూజ్ ఉంటుంది, ఎవరు మనల్ని ముంచేస్తున్నారు, ఎవరు మనల్ని ఎత్తి పెడతారు, ఇలాంటివన్నీ చూసుకొని ముందుకెళ్ళాలని. యాటిట్యూడ్ ఏమైనా ఉందా నాకు? యాటిట్యూడ్ లేదా మీకు? యాటిట్యూడ్ లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి అలా కూర్చొని ఏమైనా ఉన్నారేమో, ఎవరికి తెలుసు. బయట ఎలా ఉంటారు అనేది చెప్పలేము కదా. లేదు, బయట కూడా అలానే ఉంటా, క్యాజువల్గా ఉంటా. ఏదైనా ఎవరు మాట్లాడినా కూడా బ్రో అని చెప్పి మాట్లాడతా. ఏమన్నా చాయ్ ఏమన్నా తాగుతారంట, తాగుతాం. ఎంత మంచితనం అయితే మా అమ్మ నాన్నలు నేర్పించారు నాకు, చాలు. ఫోన్లేండి. సరే, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మంచి జరగాలి ఇక ముందు నుంచి అయినా అని. కోరుకోండి. మీరు కూడా కోరుకోండి గైస్. మీకు ఒకవేళ అతనికి మంచి జరగాలని ఉంటే, లేకపోతే ఇప్పటి నుంచైనా మంచిగా ఉంటాడని అనిపిస్తే కోరుకోండి. కానీ జనాలను మోసం చేసేది అయితే ఎప్పుడు చేయను, అదొకటి చెప్పగలుగుతారు. ఓకే, డన్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.